థ్యాంక్ యూ సిస్టర్. చక్కగా మంచి పాటతో మరి దేవుని స్తుతించినందుకు ఉన్నాను. ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మనం ప్రసంగి 2వ అధ్యాయము 18 నుంచి 26 వచనాలు చదువుకుందామండి. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చే వారికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. సూర్యుని క్రింద నమ్మికి తటస్థించే ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుతున్నది? అన్నపానములు పుచ్చుకున్నటి కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుడి కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటున్నాను. ఏలనగా దైవదృష్టికి మంచివాడుగా ఉండడానికి దేవుడు జ్ఞానాన్ని, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవదృష్టికి ఇష్టడు వానికి ఇచ్చుటకు ప్రయాసపడి పోగు చేయని ఆయన పాపాత్మని నిర్ణయించును. దివ్య అర్థంగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఈరోజు మరి ఆతిథ్యం ఇవ్వడానికి మరి బ్రదర్ రవికుమార్ గారు ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నారండి. మరి ఈ రోజుకి ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ పాఠ్యభాగము న్యాయాధిపతులు 1 నుంచి 29, 1వ అధ్యాయము 29 నుండి 36 వచనాలు. సిస్టర్ సుకన్య గారు వచ్చి చదవాల్సిందిగా కోరుతున్నాను. బ్రదర్ వచ్చి తర్వాత ప్రార్థన చేస్తారు. న్యాయాధిపతులు గ్రంథము 1వ అధ్యాయము 29 నుండి 36 వచనాలు. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 29 నుంచి 35 వచనాలు ధ్యానించుకోండి. ఎఫ్రాయిమీయులు గెజేరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. గెజేరులో కనానీయులు వారి మధ్యను నివసించింది. జెబూలీనీయులు కిద్రోను నివాసులను, నహలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి. ఆషేరీయులు అక్కో నివాసులను, సీదోను నివాసులను, అల్లాబు వారి, అజ్జీబు వారిని, ఎల్బా వారిని, అఫేకు వారిని, రెహాబు వారిని, ఆషేరీయులు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టగా వారి మధ్య నివసించి, నఫ్తాలీయులు బెత్షెమెషు వారిని, బేతనాపు వారిని వెళ్ళగొట్టలేదు. కానీ బెత్షెమెషు నివాసుల చేతను, బేతనాపు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయులు దానీయులను పల్లపు దేశములకు దిగనీయగా మన్యములకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీయులు అయ్యాలోను, తండ్రి హెరేసు కొండలోను, షయల్దీములోను నివసింపబడనని గట్టి పట్టు పట్టిగొట్టగా యోసేపు ఇంటి వారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకుని అమోరీయుల సరిహద్దు అక్రబీము మొదలుకొని హసేలా వరకు వ్యాపించారు. వాక్యము వీక్షించారు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులను మహాగణుడైనటువంటి మా ప్రభా, మా రక్షక, మా దేవ, మీ స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభానైనా తండ్రి ప్రభా 4వ రోజులు కూడా తండ్రి ప్రభానైనా మీ సన్నిధిలో రీతిగా ప్రతిరోజు మీ సన్నిధికి చేరి నా తండ్రి ప్రభా మీ మాటల ద్వారా స్తుతించి నేను ఆరాధించి నా తండ్రి ప్రభా వాక్యం ద్వారా నా తండ్రి ప్రభా మేమందరూ కూడా తండ్రి ప్రభా మా యొక్క చిక్కులను అందుబాటు చేసుకోవడానికి ఆత్మీయ
క్షేమములు పొందుకుంటూ నా తండ్రి ప్రభా మీరు మా సంఘంలో ఆయన తండ్రి ప్రభా మీ దాసుల ద్వారా అయా నిర్మించినటువంటి నా తండ్రి ప్రభా అయా ఆత్మీయ ఎక్కువ కూడుకులు పెట్టుకుంటున్నాను మా స్తోత్రం చేస్తున్నాము ఈ కూడికలన్నీ నా తండ్రి ప్రభా మా అందరికీ నేను ఆశీర్వాదకరంగా దీనికరంగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా అయా నా తండ్రి ప్రభా వాక్యము ఇంకా మేము ఎక్కువగా నెమరు వేసుకుంటున్నాను తండ్రి ప్రభా ఆయన ముఖ్యంగా న్యాయపడి అందరూ క్షుణ్ణంగా మేము ఆయన నేర్చుకుని తండ్రి ప్రభా అందులో నుంచి నా తండ్రి ప్రభా నా యొక్క ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి దిద్దుబాటును నేను కూడా నా తండ్రి ప్రభా చేసుకుంటూ సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా ఆయన మీ కుమారుని అభిషేకించండి నా తండ్రి ప్రభా ఆయన కావాల్సిన తెలివిని జ్ఞానం అనుగ్రహించిన తండ్రి ప్రభా ఈ గ్రంథ ధ్యానంలో మీరు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా వస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించేటువంటి నా తండ్రి ప్రభా ఆయన ఆత్మీయ వీరులతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా గుడికి ఆదరించినంత వరకు మీరు తోడుగా నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ప్రార్థించినటువంటి బ్రదర్ రవికుమార్ గారికి అలానే వాక్యం జరిగినటువంటి సుకన్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు క్వైర్ వారు వచ్చి మరి వర్షిప్లు నడిపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరము 10 నిమిషాలు ప్రభుని మనము ఆరాధించి ఆయన వాక్యం వినటి కొరకు మనము సిద్ధపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. సమర్పణ అర్పణ నీకే, అర్పణ సమర్పణ అర్పణ నీకే, హృదయపూర్వక స్తోత్రార్పణ, హృదయపూర్వక కృతజ్ఞత స్తోత్రార్పణ, అర్పణ సమర్పణ అర్పణ నీకే, రక్తముతో నా పాప జీవితాన్ని శుద్ధిగా చేసితివే, నీ రక్తముతో నా పాప జీవితాన్ని శుద్ధిగా చేసితివే, నా హృదయాన్ని అర్పించేదా సంపూర్ణముగా సమర్పించేదా, నా హృదయాన్ని అర్పించేదా సంపూర్ణముగా సమర్పించేదా. రెండు చేతులపైకి ఎత్తి అడగేదా, అర్పణ సమర్పణ నీకే, సమర్పణ
జీవించవా నీ కృప వలనే జీవించేదా నీ కరుణను క్షమించవా స్తుతించి పూజించుటకు ఆరాధించుటకు నాయన మీరు సాయం చేయమని ప్రభు నాయన మీరు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని స్తుతి ఆరాధనకు మీ యొక్క యోగ్యులు కనుక మేము సమర్పించుచున్న ఈ యొక్క స్తుతి ధూపమును అంగీకరించమని మాతో మాట్లాడమని యేసునామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. 3వ పాఠం అయిపోయింది. ఇప్పుడు 4, 5, 6 పాఠాలు మనం చూద్దాం. 4వ పాఠం ఏమిటంటే ఎరికో అని సిటీ ఆఫ్ పామ్స్ అనగా ఏమిటి మరి తెలుగులో ఉన్నటువంటి మాట ఏ పట్టణం ఉందండి అక్కడ ఏమిటి ఖర్జూర పట్టణం అని లేకపోతే అది సాధారణంగా సిటీ ఆఫ్ పామ్స్ అనేటువంటి ఆ యొక్క పేరు మనం ఎక్కడ చూస్తామంటే ఎరికో పట్టణానికి ఇవ్వబడుట మనం దాన్ని గమనించగలము. ఓకే, సో ఎరికో పట్టణంలో ఎరికో పట్టణానికి సంబంధించి ఖర్జూర చెట్లు పట్టణం 16వ వచనంలో చూస్తాం మనం. ఖర్జూర చెట్ల పట్టణంలో సో అప్పటికి మరి పిలిచినటువంటి పేరు ఖర్జూర చెట్లు పట్టణం, ద సిటీ ఆఫ్ పామ్స్. ఈ ఖర్జూర చెట్లు పట్టణం అనేది చాలా మంది తవ్వకాల శాస్త్రం ఉన్న వారు ఏమన్నారంటే ఈ యొక్క ఖర్జూర పట్టణం అనేది కేవలము ఎరికో పట్టణమే కాదట. ఖర్జూర పట్టణం అనేది చాలా ప్రదేశాల్లో మరొక 2 ప్లేసెస్లో కూడా సిటీ ఆఫ్ పామ్స్ అని పిలువబడేటువంటి పట్టణాలు ఉన్నాయి. ఓకే, కానీ అవి మోడర్న్ డేలో అంటే ఇప్పుడు ఈ 20th సెంచరీలో 20వ శతాబ్దంలో వాటికి ఖర్జూరపు చెట్లు అనే పట్టణము గుర్తించబడింది. సో మనము ఎప్పుడైతే యెహోషువ న్యాయాధిపతులు అనేటువంటి పుస్తకాలు ముఖ్యంగా అదేవిధంగా పాత నిబంధన సారాంశం ఎప్పుడైతే ఇశ్రాయేలు వారి యొక్క ప్రారంభ చరిత్ర చూసినప్పుడు ఖర్జూరపు పట్టణము అనగానే మనకు అర్థం చేసుకోవాల్సిన పట్టణం ఏంటిది? ఎరికో పట్టణం అన్నమాట. ఓకే, సో కనుక ఎరికో పట్టణం గురించి 2 మాటలు చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. ఎరికో పట్టణం గురించి 2 మాటలు ఏమిటంటే మరి ఇది ఒకనొకప్పుడు ఈ పట్టణము ఏం చేసింది, చాలా అతిశయించింది, చాలా గొప్పలు పోయింది, చాలా గర్వించింది. ఓకే, అటువంటి పట్టణం ఎందుకు దాని గర్వం కారణం ఏంటంటే ఆ ఎరికో పట్టణము గర్వించడానికి అతిశయపడడానికి కారణం ఏంటంటే అది కట్టుకున్నటువంటి గోడలు. అంతేకాకుండా దానిలో ఉన్నటువంటి సంపద, దానిలో ఉన్న ఐశ్వర్యం, దానిలో ఉన్నటువంటి మరి రాజు వారి ప్రజల యొక్క మెంటాలిటీ అన్నమాట. అటువంటి వాళ్ళు స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్నవారు వాళ్ళు. అటువంటిది ఏమైందంటే మరి దేవుడు కూర్చున్నటువంటి విషయాలు విన్న తర్వాత ఎర్ర సముద్రం 2 పాయలు అవడం ఇవన్నీ కబుర్లు విన్న తర్వాత మీ గుండెల్లో రాళ్ళు పడినంత పని అయిపోయి వీరికి ధైర్యం చెడిపోయిన స్థితిలో వారు ఉన్నారు. ఆ విధంగా వారి యొక్క జాతకనాలు ఈ మాట ఎక్కువసేపు తరగతి ధ్యానం చేయలేదు, ఎందుకంటే మనం ఎరుగో గురించి చాలా విషయాలు యెహోషువ ధ్యానంగా చూశాం. కానీ ఇటువంటి గుండె ధైర్యం ఉన్నటువంటి ఎరికో పట్టణము ఇశ్రాయేలు ముందు పతనమైపోవడానికి గల కారణం ఏంటంటే చాలా కారణాలు 3 చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే ఒక కారణం ఏంటంటే అతిశయం లేక గర్వం. ప్రైడ్ ఆల్వేస్ కమ్స్ బిఫోర్ ఫాల్. ఓకే, నెంబర్ 1. మొట్టమొదటి ఏంటంటే ఆ యొక్క ఎరికో పట్టణం పతనం అవడానికి గల మొదటి కారణం ఏంటంటే గర్వం. నెంబర్ 2, రెండోది ఏమిటంటే దేవుని గురించి విన్నారు, దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు వస్తున్నారు, వాళ్ళ ముందు ఎవరు నిలవలేకపోతున్నారని తెలిసి కూడా
వాళ్ళతో సమాధాన పడాల్సిన పోయేసేసి, లేకపోతే వాళ్ళతో ఒప్పందం చేసుకోవాల్సిన పోయేసేసి, ప్రయత్నం చేయాల్సిన పోయేసి వారు ఏం చేశారంటే వారు రిజిస్ట్ చేశారు, అంటే ఇశ్రాయేలీయుల్ని అడ్డగించారు. సో కనుక నెంబర్ 1 నేను చెప్పాను, గర్వము ఒక కారణం. నెంబర్ 2, దేవుడి సందేశం విని కూడా స్పందించలేదు. Jericho did not respond to the works of God, to the words of God in the Old Testament. ఓకే, ఇది రెండోది. మూడో విషయం ఏంటంటే ఎరికో పట్టణం అవడానికి మూడో కారణం చూసినట్లయితే వారు తమను తామే ఏం చేశారంటే ఆ కోటలో తమను తామే బంధించుకున్నారు. ఓకే, దే లిటరలీ లాక్డ్ దెమ్సెల్వ్స్ అప్. వారు లాక్డౌన్ ఒక విధంగా చెప్పాలంటే లాక్డౌన్ పట్టణం చేసుకున్నారు. దట్ వాజ్ ఎ ట్రాజిక్ ఫ్లా. అది వారు చేసినటువంటి అనేక తప్పుల్లో మరి ప్రాముఖ్యమైన 3 తప్పుల్లో ఒక ప్రధానమైన తప్పు చెప్పాలంటే ఏంటంటే వారు ఏం చేసుకున్నారు, బంధించేసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళ మైండ్ సెట్ ఏమైపోయింది, అంత పెద్ద స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వీక్ అయిపోయారు. ఒక్కసారిగా వాళ్ళు ధైర్యం చెడిపోయింది, అమ్మ బాబోయ్ వచ్చేస్తే మనం ఏం చేస్తారని చెప్పి వాళ్ళు తమను తాము గోడల లోపల బంధించుకున్నారు. ఓకే, సో కనుక ఈ 3 గొప్పలు చెప్పాలి. 4వది అదేమిటంటే వారి బలం మీద చేపట్టారు. ఎరికో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకున్న గోడ, ఆ గోడ 14 మారుతి కార్లు ప్రక్కన పెడితే అంత వెడల్పుంటుందని ఒక అంచనా. కానీ వేరే అంచనాల గురించి వాళ్ళు వింటున్నాను. ఏదైతే మొత్తానికి చాలా బలమైన గోడలు 70 అడుగులు ఎత్తుంటాయంట. భూమి లోపలే కొన్ని అడుగులు 30 అడుగులు ఎంత భూమి లోపల నుంచి తవ్వుకుంటా మరి భూమి పైన 40 అడుగులు అలా మొత్తం 70 అడుగులు ఎత్తుండేటువంటి ఆ గోడలు. సో వాళ్ళు ఇక ఏమో చెప్పి 4 ఏం చెప్పారండి అప్పుడు వారి బలం మీద వారు ఏం చేశారు, అతిశయపడ్డారు. వారి బలం మీద వారు ఆధారపడ్డారు. నెవర్ డిపెండ్ అపాన్ యువర్ సెల్ఫ్. అందుకని స్వబుద్ధి మీద ఎప్పుడు కూడా ఆధారము చేసుకోవద్దని బైబిల్ మనకు చెబుతున్నది. రైట్. సో కనుక ఈ ఎరికో పట్టణము అంత పేరు పోసిన పట్టణము యొక్క లోటుపాటు తప్పుల వలన ఆ పట్టణం ఏమైపోయింది అనమాట, అది కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇంకొక విషయం 5వ విషయం ఎరికో పట్టణం చెప్పాలంటే ఇక్కడ లేదు కానీ జస్ట్ అవుట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆఫ్ ది ఎరికో ఐ టెల్లింగ్ యు సర్టన్ థింగ్స్. అదేంటంటే పాప పట్టణం. ఇది చాలా భయంకరమైన పాపాలు ఉన్న పట్టణం. ఇది పాప పట్టణం. ఏ పట్టణమైనా సరే దేవునికి నీతిగా జీవించకపోతే, ఏ పట్టణమైనా సరే అది ఒకవేళ మరి యథార్థంగా జీవించకపోతే, ఏ పట్టణమైన దైవభక్తి లేకుండా జీవించకపోతే ఆ పట్టణానికి నాశనము తప్పదు. ఓకే, కనుక ఆ పట్టణము పాప పట్టణం. ఎందుకు మనం ఎలా చెప్పగలుగుతున్నాం ఇది పాప పట్టణం ఎలా చెప్పగలుగుతున్నాం? దాని యొక్క గోడల సరిహద్దులు గోడల మీద వేశ్య గృహాలు ఉన్నాయి. అందులో ఒక గృహం ఎవరిది? రాహాబుది. సో ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ సిన్. ఎందుకంటే బిజినెస్ కదా, కామర్స్ కదా, అందువల్ల ఎక్కడైతే బిజినెస్ కామర్స్ ఉంటుందో అక్కడ పాపాలన్నీ ఉంటాయన్నమాట. అందుకని ఈ 5 కారణాలు బట్టి ఎరికో పట్టణము ఏమైపోయింది, అది పతనం అవడం అనేది మనం చూడగలుగుతున్నాం. సో ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి 4వ పాఠం. ఫైన్. 5వ పాఠం మనం చూసినట్లయితే ఇనప రథములు. ఓకే, జాగ్రత్త వినాలి. ఇశ్రాయేలీయులు వారి ఇనప రథములకు వారు భయపడినారని మనం చూస్తున్నాం. వారి ఇనప రథములు బట్టి వారు భయపడిపోయేసి వారు వెనకంజ వేసినట్లుగా ఓకే మనము ఇక్కడ చదువుతున్నాం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇశ్రాయేలీయులకు వారికి ఇనప రథాలు చూసి భయపడడం అనేది చాలా విచిత్రం. ఎందుకో తెలుసా? దేవుడు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయులు దేవుని వైపు చూడడం మానేశారు. చూడండి, దేవుని వైపు చూడకపోతే నువ్వు ఏమి చూసినా భయగలుగుతారు. ఇనపరదాలు చూసి 800-900 ఇనపరదాలు చూసి వారు భయపడ్డారు. అలాగే దేవుని వైపు చూడనటువంటి పేతురు కూడా నీళ్ళ వైపు చూసి గజ ఎంతగానో భయపడ్డాడు. అలాగే దేవుని వైపు కాకుండా భవిష్యత్తు వైపు ఉన్నటువంటి దర్శనం చూసి అబ్రహాము భయపడ్డాడు. అలాగే దేవుని వైపు కాకుండా మరి ఇంకా పరిస్థితుల వైపు చూసినటువంటి ఎడప్రకటన దొంగ కూడా నాశనం అయిపోయాడు. ఇలాగా కుడి ప్రకటన దొంగ యేసు వైపు కళ్ళెత్తి చూచి ఆయన ప్రార్థన చేసి లబ్ధి పొంది లాభం పొంది రక్షణ పొందుకున్నాడు. సో ఇట్స్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ వెన్ యూ డోంట్ లుక్ ఎట్ గాడ్, వెన్ యూ డోంట్ లుక్ ఆన్ ద లార్డ్. దేవుని వైపు చూడినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు చాలా నష్టపోతాం. ఏమి లాభం? వీరికి రథాలంటే అసలు భయం ఉండకూడదు. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఒక కారణం చెప్పండి. రథాలు చూసి ఎందుకు భయపడకూడదు వీళ్ళు? గతములో దేవుడు ఐగుప్తు యొక్క రథములను, రథ సౌకర్యాలను అందరినీ కూడా ఏం చేశాడండి? ఎర్ర సముద్రంలో
జల సమాధి చేశాడు. ఆ అనుభవం ఉంది కదా. వాళ్ళు పోరాడారా? ఈ రథాలతో వాళ్ళు పోరాడారా? లేకపోతే వాళ్ళు ఏమన్నా ఎదురు వెళ్ళి వాళ్ళు డాష్ ఇచ్చి ఢీ కొట్టి వాళ్ళని ఏమన్నా ధ్వంసం చేశారా? కాదు కదా. ఆ రథాలలో కూడా ఐగుప్తు రథాల్ని పాడు చేసి ఓటమి చేసి విచారించింది దేవుడు. మరి ఏమైపోయింది? ఆ జ్ఞానం ఏమైపోయింది? ఆ అనుభవం ఏమైపోయింది? ఆ యొక్క చరిత్ర ఏమైపోయింది? ఆ సత్యం ఏమైపోయింది? చాలాసార్లు మనము కూడా అవి మర్చిపోతుంటాం. ఓకే, ద ప్రాబ్లమ్ ఈజ్ ద సేమ్, బట్ స్టిల్ ద సేవియర్ ఈజ్ స్టిల్ దేర్. దేవుడు మన రక్షకుడు విమోచకుడు అక్కడే ఎప్పటికీ ఉన్నాడు. అది వాళ్ళు మర్చిపోయారు. అందుకని దేవుడు వాళ్ళకి అక్కడ వారు ఈ పరిస్థితుల్లో భయపడటానికి కారణం ఏంటంటే వారు దేవుని మీద చూడకుండా వారికి ఉన్నటువంటి శత్రువులకు ఉన్న బలం మీద చూచి వారు భయపడినట్లుగా మనం గమనిస్తాం. అది బైబిల్ ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుంది అక్కడ చూడండి, 20వ కీర్తన 7వ వచనం. 20వ కీర్తన 7వ వచనం కేవలం చదవండి దయచేసి. కొందరు బ్రదర్లకు వచ్చి అతిశయపడు, మేమైతే మా దేవుడైన యెహోవా యందు మేము అతిశయపడతాము. ప్రైజ్ ది లార్డ్. దేని మీద అతిశయపడాలి? ఇప్పుడు దేని మీద భయపడాలి? అప్పుడు దేని మీద అతిశయపడకూడదు, దేని మీద కూడా భయపడకూడదు. కొందరికి అతిశయ కారణం ఎవరికి? శత్రువులకు. వీళ్ళకేమో భయాందోళన కలిగించే కారణం. అందుకని డోంట్ స్టాప్ లుకింగ్ అట్ గాడ్. ఏమిటి? హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు అదే రాశారు, అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపే అని మాట. ఒక చిన్న మాటే కానీ ఎంత అర్థమని చూసారా? యేసు వైపే అని అంటున్నాడు అక్కడ. యేసు వైపు కూడా అంటలేదు అక్కడ. యేసు వైపున అంటలేదు అది. యేసు వైపే ఓపికతో మీ పరుగు పరిగెత్తమంటున్నాడు. వెగటి మంచి. సో కనుక విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు మనం చూస్తూ, యేసు వైపే చూస్తూ మనం వెళ్ళాలి. Hallelujah. Look unto Jesus, the author, and they looked unto the chariots. అమ్మో బాబు ఇనుప రథాలు ఉన్నాయి, మనం ఏం సాధిస్తాం, మనం ఎలా గెలుస్తాం, అమ్మో బాబు అని భయపడిపోయారు. మేము దేవుని వైపు చూడకపోతే బైబిల్ చెప్పాను కదా. దేవుని వైపు చూసినంత వరకు పౌలు నీటి మీద, పేతురు నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూడటం మానేసి నీళ్ళ వైపు, పరిస్థితుల వైపు, శత్రువు వైపు చూశాడో అప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు. మన జీవితాల్లో కూడా దేవుని వైపు చూడటం మానేస్తే మనం కూడా ప్రమాదంలో చిక్కుకునే, లేకపోతే నష్టంలో చిక్కుకునేటువంటి అవకాశము ఉంటుంది. సో దట్స్ వై మనం నేర్చుకోవాల్సిన 5వ పాఠం ఏంటంటే, శత్రు బలం ఎంతమంది ఉన్నా, శత్రువులు ఎంత గొప్ప వాళ్ళైనా, మన ఎదురుగా ఎంత భయంకరమైన ఆపదలు ఉన్నప్పటికీ కూడా మనం చూడవలసింది దేవుని వైపు చూడాలి. ఓకే, దేవుని వైపు చూసినప్పుడు మనందరూ అదే చేశారు. ఈ యొక్క 1 year ఆల్మోస్ట్ 11 months ఆఫ్ కరోనా టైంలో మనందరం దేవుని వైపు చూసాం కదా. మన జాతకం తీసుకున్నాం కానీ మనకు దేవుడు పట్టణంలో కాపాడని ఎడల దానికి కావలి కాయవారు మేల్కొనిట వ్యర్థం కదండి. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టడం అన్నట్లు. కనుక దేవుడు మనల్ని కాపాడాడు, మనం సాయం చేశాడు, ఆయన వైపు చూచాడు, ఆయన మనల్ని కాపాడు భద్రపరిచాడు. ఒకరిద్దరికి ఏమైనా వచ్చినా అది దేవుడు స్వస్థపరిచి బ్రతికించి కదా. మన సంఘంలో మరి నమ్ముకున్న వారిని, ఆయన అంటే ఎవరో ఎరగని వారిని కూడా దేవుడు అది తెలుసుకుంటారేమో ఏదో ఒక రోజు అనే ఉద్దేశంతో అందరినీ చాలా మందిని కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనము ఈ అనుజనులు నేర్పాల్సిన విషయం ఏంటంటే, మనం రథములు అతిశయపడకూడదు. మనకున్న శక్తి బలము గురించి, మనకున్నటువంటి మరి చెప్పండి బలగాల గురించి అతిశయపడకూడదు. మనం దేవుని గురించే మనం అతిశయపడవలసి ఉన్నది. ఆమేన్. ఇది 5వ పాఠం. 6వ పాఠము మనము ఆఖరి పాఠం చూసి మనము ముందుకెళ్దాం. అదేంటంటే అనాకీయులను కాలేబు ఓడించుట మనం చూస్తాం. 6వ పాఠం. రైట్. ఈ అనాకీయుల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి పరాక్రమ సూరులు ఉన్నారు. చాలా ఆజానుబాహులు ఏంటి, మరి ఉన్నత దేహులు. అనాకు యొక్క పిల్లలు, దాని రెఫరెన్స్ అక్కడ మనం చూస్తున్నాం కదా. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 33వ వచనం, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయంలో 2వ వచనంలో ఇవన్నీ కూడా ఈ 2 రెఫరెన్సెస్లు అనాకీల గురించి మనం చూస్తున్నాం. ఈ అనాకీలు ఆల్మోస్ట్ ఎవరికి సంబంధులు అంటే వాళ్ళు నెఫీలులకు సంబంధం. నెఫ్లీలు వారికి సంబంధించిన వారు అన్నమాట. అంటే చాలా ఆజానుబాహులు, చాలా మూర్ఖులు, చాలా భయంకరమైన వారు ఏంటి. మరి అందుకని చిన్న దొరికింది అది పెట్టాను ఏంటి. మరి కనుక కాలేబు అటువంటి వారిని ఉన్న ప్రదేశం ఎప్పుడో అది అడిగాడు కదా. కనుక అది నాకు ఇవ్వండి, నేను ఆ సంగతి నేను చూసుకుంటా, నాకు ఆ ప్రాంతం ఇవ్వండి అని చెప్పి కాలేబు అడిగినట్లు మనం ఆల్రెడీ చూసాం
కదండి. సో కనుక కాలేబు అడిగాడు అంటే కాలేబు అంత సంవత్సరం వయసులో 27 సంవత్సరం వయసులో కూడా కాలేబు అంత రోషము కలిగి, అంత విశ్వాసం కలిగి, అంత ధైర్యం కలిగి అతడు దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలనేటువంటి రోషంలో చివరి వరకు కూడా కాలేబు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకని మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక 6వ పాఠం 1వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన 6వ పాఠం ఏమని చూసినట్లయితే, ఎంత పెద్ద పరాక్రమశాలుల వంటి సమస్యలు మన ముందు ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనల్ని బెదిరించి, మనల్ని చెదరగొట్టి, మనకు దిగులు కలిగించి, మనల్ని ఒక నిరాశపరిచిన, అన్ని శత్రువులను ఓడించగలిగి, అన్ని పరిస్థితులను జయించగలిగే శక్తి ఇవ్వగలిగేటువంటి దేవుడు మనకున్నాడు. అలా చెప్పండి ఆమె. అనాకీలు ఎంత, అనేకీలు కుమారులు, 3 కుమారులు, వాళ్ళెంత, గొలయత్ ఎంత తర్వాత కదా, వీళ్ళందరూ ఏమైపోయారు? అసలు ఫరో సామ్రాజ్యం ఎంత ఈ దేవుడి ముందు, రోమ సామ్రాజ్యం ఎంత దేవుడి ముందు, ఇవన్నీ కూడా నెబుకద్నెజర్ రాజు ఏమైపోయాడు దేవుడి ముందు ఆలోచించండి. ఇవన్నీ కూడా ఏమిటి మరి దేవుని ఎదుట ఇవి శూన్యమే. అందుకని మనం ఎప్పుడైనా సరే ఇందాక పాయింట్ చెప్పినట్లుగా దేవుని వైపు చూడాలి, కానీ మనకున్న పరిస్థితుల వైపు, మనకున్న శత్రువు బలముల వైపు ఎప్పుడు కూడా చూడకూడదు. లుక్ అంటు గాడ్, విశ్వాసాల కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే చూచు ఓపికతో మనము మన పరుగులు కొట్టించాలి. రైట్. సో ఇది మనము చూస్తున్నటువంటి 6వ పాఠం. ఓకే, దీంతో నేను అందులో మనం చూసినట్లయితే ఇప్పటి నుంచి కొన్ని తప్పులు, అంటే మీరు దాన్ని చదివిన లేఖన భాగం చూసినట్లయితే ఆల్రెడీ నేను మీకు అవుట్లైన్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్లో చెప్పాను. ప్రతి గోత్రము వారి స్థానాలు దాటినండి, వారి స్థానాన్ని ఆక్రమించినప్పుడు ఆ స్థానంలో ఆల్రెడీ అప్పటికే మిగిలిపోయిన శేషం, కనానీయుల శేషం, ద రెమనెంట్ ఆఫ్ ది కానానైట్స్, రైట్? ఆ కనానీయుల్లో శేషం వారు అప్పటికే అక్కడ ఉన్నారు కదా. ఓకే, అందుకని ఈ ఇశ్రాయేలు 12 గోత్రాలు వారు ఎక్కడెక్కడ వెళ్ళారో అక్కడ మిగిలిపోయినటువంటి ఆ కనానీయులను చంపేసి నిర్మూలన చేసిన దేవుడు యెహోషువ ద్వారా, మోషే ద్వారాను యెహోషువ ద్వారా కూడా స్పష్టంగా చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? అక్కడ వెళ్ళిన తర్వాత మరి కొద్దిమందిలే, చిన్న మందిలే, పెద్ద వీళ్ళే, మన ముందే పనికి వస్తారులే అని అనుకున్నారే. కానీ ఏమిటి, వారు తర్వాత దేవుడు ఇచ్చిన ఒక హెచ్చరికను ఉల్లంఘించారు కనుక మీరు వాళ్ళు తుడిచేయండి, లేపేసేది, వాళ్ళు లేకుండా చేయడం. లేకపోతే ఎవరినైతే మీరు జాలిపడి ఏ శత్రువు దాటున్నారు, ఏ శత్రువునైతే జాలిపడి మీరు వదులుతారో రేపు ఆ శత్రువే మీకు గుళ్ళుగా ఉంటాడు, మిమ్మల్ని పొడుచుకొని తింటాడు అని ప్రభు వార్నింగ్ ఇచ్చాడు. ఏ చిన్న తప్పు, ఏ చిన్న పాపం మనము ఆపడం చేయడం ఆపకుండా చేస్తూ ఉంటామో ఆ చిన్న తప్పే, ఆ చిన్న పాపమే రేపు మనకు చాలా ప్రాణ అపాయం వరకు కూడా, మరణాంతరం వరకు కూడా తేవచ్చును. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. సో ఇక్కడ 21వ వచనం చూసినట్లయితే బెన్యమీను వారు ఇది మరి యెరూషలేమును తాత్కాలికంగా వారు ఆక్రమించినప్పుడు అక్కడ ఉన్నటువంటి జెబూసీలను వారు పూర్తిగా వెళ్ళగొట్టలేకపోయారు. దానివల్ల జరిగిన పర్యవసానం ఏంటో తెలుసా? తర్వాత మళ్ళా ఈ యొక్క యెరూషలేము పట్టణము మళ్ళా జెబూసీలకి తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళా 400 సంవత్సరాల తర్వాత దావీదు దీన్ని మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు అనమాట. అది అంటే యెరూషలేము, నేను మొన్న దినాన్ని ఇంట్రడక్షన్ చెప్పాను. యెరూషలేము పట్టణము ఎన్ని సంవత్సరాల నుంచి అనే పట్టణంగా ఉనికిలో ఉంది? 5,000 సంవత్సరాల నుంచి. ఓకే, 5,000 సంవత్సరాల నుంచి. కానీ అది ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలుల వశం అయిపోవాల్సింది, ఎప్పుడు ఇశ్రాయేలీల వశమైపోవాల్సింది. కాకపోతే వీళ్ళు వెనకాడారు కనుక వీళ్ళు సరిగ్గా పట్టణం తీసుకున్నారు కానీ పట్టుకున్నారు కానీ పూర్తిగా పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క జెబూసీయులని నిర్మూలన చేయలేకపోయారు కనుక జెబూసీయులు ఒకంత మెల్లిమెల్లిగా పుంజుకున్నారు, బలం పొందుకున్నారు. మళ్ళా తిరిగి వారు పట్టణాన్ని లాక్కున్నారు. ఆ లాక్కోవడం మళ్ళా 400 years పట్టింది. మళ్ళీ ఇశ్రాయేలుకి పట్టణము మరి వచ్చుతో అది దావీదు అది సంపాదించుకున్నట్లు చూస్తున్నాం. సో అందుకని మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ ఏ పాప శేషం మనలో ఉండకుండా చూసుకోవాలి, ఏ అవిధేయత శేషం ఓకే మనలో ఉండకుండా చూసుకోవాలి. ఎటువంటి అవిధేయత, ఎటువంటి అపవిత్రత, ఎటువంటి మరి శరీర సంబంధమైన, నేత్ర సంబంధమైన, జీవు డబ్బ సంబంధమైనటువంటి శేషం, రెమనెంట్స్ ఏమి కూడా మనలో లేకుండా చూసుకోవాలి. అందుకని మనం పూర్ణ హృదయంతో చెప్పండి, పూర్ణ ఓకే గుర్తుంది, షీమా గుర్తుంది కదా 2 సంవత్సరాల క్రితం ఏంటి? పూర్ణ హృదయంతోనూ, పూర్ణ
మనసుతోనూ పూర్ణ ఆత్మతో దేవుడు యెహోవాను ఇశ్రాయేలు వినుము అదనమాట. సో కనుక మనము పూర్ణంగా ఉండాలి. శేషము ఉండడానికి వీలు లేదు. పాపము కానీ శరీర కోరికలు కానీ చాలా మంది ఎందుకు ఒకరు ఉన్నారు, వాళ్ళు మనతో ఉండేవారు కానీ శేషం ఉండిపోయింది. ఓకే, మన చర్చిలో మన సభ్యులే ఒక ఫ్యామిలీ మనతో ఉండేవారు. మన చర్చికి చాలా చాలా టౌన్ నుంచి వచ్చేవాళ్ళు కదండి. కానీ ఏమైపోయి శేషం ఉండిపోయింది. చూసారు ఏమైంది చివరికి ఆ శేషం? వాళ్ళు ఇప్పుడు చర్చికి రాకుండా మన దగ్గర చర్చికి వచ్చిన తర్వాత కారు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, దేవుడు చాలా ఇచ్చాడు, బిజినెస్ వ్యాపారం ఇచ్చాడు, బోర్డింగ్స్ పెట్టుకున్నారు, మంచి బిజినెస్. వీళ్ళు ఏమీ లేనట్టు ఒక 2 వీలర్ మీద వచ్చేవాళ్ళు, ఇద్దరు బస్సు మీద ఇద్దరు 2 వీలర్ వచ్చేవాళ్ళు. అటువంటిది మంచి బెలినో కారు ఇచ్చారు, బ్లూ కలర్ బెలినో. నేనే ప్రార్థన చేసే కంపెనీకి వెళ్ళి అన్ని పొందుకున్నారు తక్కువని. అది కారణం ఏంటి తెలుసా? ఆ బంధువులు అన్నారంట, మరి మా బంధువులు దగ్గరికి అన్నప్పుడు మా బంధువులు అన్యులు వాళ్ళు అడుగుతున్నారు, ఇదేది పొట్టేది అడుగుతున్నారు, ఏం చేయాలని నేను చెప్పాను, నువ్వు దేవుడు పెట్టివి సాక్ష్యం చెప్పు, అంతేగాని వాళ్ళ కొరకు పొట్టు పెట్టుకుంటే మట్టుకు ఇక చాలా ప్రశ్నతో పడిపోతామంటే అనుకున్నంత ప్రమాదం జరిగే పోయింది. శేషం ఉండిపోయింది ఆ అమ్మాయిలో. ఆవిడ వెనక్కి వెళ్ళిపోయింది. ఏంటి లోకంలో ఫ్యామిలీ అంతా లోపల తిరుగుతున్నారు. నేను ఫోన్ చేసినా ఎత్తలేదు, ఫోన్ చేసినా ఒకసారి ఎత్తలేదు. ఒకసారి ఇంటికి వెళ్ళిపోయింది, వస్తాం అదిగో ఇదిగో దేవుడు అడుగుతున్నా, అది అయిపోయిన తర్వాత వస్తా అంతగాని దేవుడు అడిగేటప్పుడు నువ్వు మరి ఆపరేషన్ చేయాలంటే హాస్పిటల్ ఉండాలి, కానీ క్రికెట్ గ్రౌండ్లో నిలబడి వాలీబాల్ ఆడుతూ, టెన్నిస్ ఆడుతూ, క్రికెట్ ఆడుతూ ఆపరేషన్ చేయాలి ఎవరు చేస్తాడు? ఆపరేషన్ కాబట్టి ఎక్కడ ఉండాలి? సర్జరీ రూమ్లో ఉండాలి. అలా నువ్వు దేవుడి దగ్గర అడుగుతున్నాను, దేవుడు నాకు ఇచ్చేది నాకు కావాలి, దేవుడు అడిగేది నాకు దేవుడు ఇవ్వాలంటే దేవుడిలో ఉండాలి. నువ్వు దేవుడు విడిచిపెట్టేసేసి లోకంలో కలిసిపోయేసేస్తే నీకు దేవుడు అని ఇస్తాడు. ఈరోజు చాలా మంది శేషం చెప్తాను, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద రెమినెన్స్. మనలో ఏమాత్రం శేషం ఉన్నా పాత పురుషుని, అందుకని పౌలు చెప్పాడు చంపాలి, పాత పురుషుని చంపేయాలి. ఓకే, ఏమాత్రం పాత స్వభావం, పాత లక్షణం, పాత గుణం ఓకే మనం ఉన్నట్లయితే, మనము పాత పురుషుని మనం చంపకపోతే, నవీన స్వభావాన్ని మనం కానీ ధరించుకోకపోతే ఏమైపోతుంది? ఎప్పుడో ఒకసారి వాడు లేస్తాడు, పాత పురుషుడు లేస్తాడు, పాత పురుషుడు మేలుకుంటాడు, మళ్ళీ లేపుతాడు, రెచ్చగొడతాడు. ఏదో అవకాశం, ఏదో పరిస్థితి, ఏదో సందర్భం వస్తుంది, మనం పూర్తిగా వెళ్ళిపోతాడు. అందుకని అస్సలు పాత వాడివి పాత. అందుకని 2 కొరింథీ 5:17 2 కొరింథీ చాప్టర్ 5:17 ఉన్న మాట ఏంటన్నమాట? పాతవి గతించిపోవాలి ఇదన్నమాట. సమస్తమును కొట్టవలను. ప్రైజ్ ది లార్డ్. ఈ పాఠాన్ని మనం ఈ యొక్క బెన్యామీను ఒకలే కాదు, మిగతా గోత్రాలు, అన్ని గోత్రాల వారు కూడా ఓకే, వారు ఇంక్లూడింగ్ యూదా గోత్రం కూడా తర్వాత ఏం చేసిందంటే శేషాన్ని ఉంచేసింది. చిన్న బ్యాచేలే, చిన్న తప్పేలే, చిన్న పాపమేలే, ఏమైందిలే అని ఉంచేసారు. అలా ఆ చిన్న శేషం ఉంచేశారు. ఆ శేషమే తర్వాత వాళ్ళకి ముళ్ళుగా పుడుచుకొని ఇబ్బంది పెట్టి వాళ్ళని దేవుని ఉగ్రత పొందుకోవడానికి కారణములుగా మారింది. అందుకని ఇప్పుడు కూడా శేషములో మనం ఉండకుండా చూసుకోవాలి. ఓకే ఓకే దీంతో చాప్టర్ 1 క్లోజ్ చేశారు. నా మనం చాప్టర్ 2కి మనం వెళ్దాం. ఓకే, చాప్టర్ 2లో మనం కానీ గమనించినట్లయితే ఓకే, చాప్టర్ 2కి టైటిల్ మనము రైట్ అందరూ ఒకసారి కూర్చొని పెద్దలో చెప్పండి. చాప్టర్ 2 టైటిల్ మనము ఇశ్రాయేలు యొక్క ఓటమి, దేవుని యొక్క కనికరం. లేక ఇశ్రాయేలు ఓటమి అంటాం, ఏమంటాం? ఫెయిల్యూర్ ఏమంటామండి? ఇశ్రాయేలు యొక్క విఫలం, దేవుని యొక్క కనికరం. ఇశ్రాయేలీల విఫలం, దేవుని యొక్క కనికరం. The failure of Israel, but the mercy of God. This is the story more or less of the book of Judges. యోషువ గ్రంథం అంతటి యొక్క మూల సారమదే. ఏది? ఇశ్రాయేలు యొక్క ఓటమి మరియు దేవుని యొక్క కనికరం. గమనించండి, ప్రతి చాప్టర్లో 2 భాగాలు చెప్తాను. ఒకటి అవుట్లైన్ ఇస్తాను, రెండోదేమో లెసన్స్. ఇప్పుడు అవుట్లైన్ చూస్తున్నాను. 2వ అధ్యాయం యొక్క అవుట్లైన్లో A and B 2 సెక్షన్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెక్షన్ రాసుకోండి. ఈ ఏ సెక్షన్ రాసుకున్నప్పుడు అందులో మనం చూస్తున్న మాట ఏంటంటే గిల్గాల్ నుంచి బొకీం వరకు అని రాసుకోండి. గిల్గాల్ నుంచి బొకీం వరకు ఏంటి? దేవుడు ఇశ్రాయేలు యొక్క విఫలం, దేవుని యొక్క కనికరం.
ఓకే, ఇశ్రాయేలు యొక్క విఫలం, దేవుని యొక్క కనికరం. ఇది బొకీమ్ గిల్గాల్ నుంచి బొకీమ్ వరకు జరుగుతున్న విషయం. ఇందులో మళ్ళీ కొన్ని సబ్ పాయింట్స్ ఉంటే జాగ్రత్త చూడాలి. నంబర్ 1, చాలా విచిత్రముగా 1 నుంచి 3 వచనాల్లో దేవుని యొక్క దూత ప్రసంగిస్తాడు. చాలా అద్భుతమైన అనుభవం అది. దాని గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఓకే, కనుక వెరీ astonishing, very extraordinary event in the history of Israel. ఏంటో తెలుసండి, మోషే బోధించాడు, ఓకే, తర్వాత యోషువ బోధించాడు, తర్వాత ఇంకా కాలేబు కొంత ఎంతో చిన్న ఆయన నాయకత్వం వహించాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఇశ్రాయేలీయులకి ఏమండి ఎవరు బోధించాడు? యెహోవా దూత, ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు యెహోవా దూత బోధించాడు. ఓకే, ప్రభువు యెహోవా దూత అనగానే ఎవరు ఏంటి అనేది మనం తర్వాత చూడబోతున్నాం. కానీ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా. ఈ పాయింట్ నేను మన ప్రసంగాల్లో అనేక సందర్భాల్లో వాడిన, మీరు జాగ్రత్త విన్నవారైతే చెప్పండి, ప్రభువు యెహోవా దూత అంటే ఎవరు? అది వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. నా ప్రయాసం నిలబెడుతున్నారు. సో కనుక ప్రభువు యెహోవా దూత అనే మాట ఎవరికి రెఫరెన్స్? అది యేసు ప్రభు రెఫరెన్స్. ఎలాగా అనేది మనం తర్వాత చూడబోతున్నాం. సో అంటే పాత నిబంధనలో యేసు ప్రభు వారు ప్రసంగం చేశారు. అది నాకు తెలియదు, యేసే నాకు తెలియదు. దే ఓన్లీ రికగ్నైజ్ హిమ్ యాజ్ ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. కానీ ప్రభువు యెహోవా దూత అనే బిరుదు ఏమిటి పాత నిబంధన అంతా కూడా ఎక్కడికి సందర్భాలు వాడబడ్డాయి. ఆ సందర్భాలను యేసు ప్రభు ఉద్దేశించి అని మనం చూస్తున్నాం. సో దేవుడి దూత వచ్చి వారు బోధించడం అంటే వారు మరి మనిషిగా కనపడ్డారా? చిన్న విషయం, దూత అనగానే అందరి దూతలకు రెక్కలు లేవు. అందరి దూతలకు రెక్కలు లేవు. ఇక రెక్కలున్న దూతలు కెరూబులు, సెరాపులు. మనకు తెలిసి సెరూబులు, సెరాపులు, కెరూబులు. కెరూబులకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? సెరాపులకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఏమా 6 రెక్కలు ఉన్నాయి. ఓకే, మరి కెరూబులకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఏంటి, కొందరు 2 అంటారు, 4 అంటారు. కానీ రెక్కల కంటే ముఖ్యంగా తలలు. కెరూబు దూతకి ఎన్ని తలలు అంటే 4 తలలు. ఎద్దు, చెప్పండి, గొర్రె, మనిషి, గ్రద్ద. ఇది ఈ 4 తలలు కెరూబులకు ఉన్నాయి. ఓకే, మరి రెక్కలు కొందరు 2 అంటారు, 4 అంటారు. నేను అనుకుంటాను మరి ఓకే, నేను అనుకున్న పక్కన పెట్టండి, నేను పరిశోధన చేసి చెప్తే బెస్ట్, నా అభిప్రాయం చెప్పడం కంటే. కానీ రెక్కలున్న దూతలు మటుకు అందరూ కాదు. కానీ మనకు నాటికల్లో, క్రైస్తవ సినిమాలలో దూత అనే భావన కలగడానికి ఏం చేస్తారు? వెనకాల 2 రెక్కలు తగిలిస్తారు తప్ప నాట్ ఆల్ ఏంజెల్స్ హ్యావ్ వింగ్స్. దూతలందరికీ కూడా రెక్కలు లేవు. సో అది వేరే విషయం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు ఇశ్రాయేలీయులకి దూత వచ్చి బోధించాడంటే రెక్కలేసుకుని వచ్చి అక్కడ బోధించలే, ఒక మనిషి రూపంలో వచ్చాడు. అది వాళ్ళు అలా ఆశ్చర్యపోయి వీళ్ళ గురించి చెప్తుంటే, ఈయన కొత్తగా ఎవరైనా అరే ఇవి చెప్పేస్తాడు, అమ్మ అన్నీ తెలిసే అని చెప్పి ఆశ్చర్యపోయి వాళ్ళు విన్నారు. అని చెప్తున్న సబ్జెక్టు కూడా మనం వినబోతున్నాం. అని చెప్తున్న సబ్జెక్టు ఏంటి వింటుంటే వాళ్ళకి అసలు మరి రోమములు లేచి నిలబడే అంత అనాయింటింగ్ అక్కడ మనం చూస్తాం ఆ దూత బోధిస్తుంటే. సో ఇది నంబర్ 1. 1 నుంచి 3 వచనాలు. రెండో భాగం మనం చూసినట్లయితే 4 నుంచి 6 వచనాలు చూసినట్లయితే ఆ దూత ప్రకటించిన తర్వాత ప్రజల స్పందన చూస్తాం. వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ప్రలాపించి కన్నీళ్లు కార్చి ఏడ్చినట్లుగా వాళ్ళు మనం చూస్తున్నాం. చాలా స్పందన మాట, సూపర్ స్పందన అనమాట. అసలు ఆ స్పందన చూస్తే ఏం జనాలండి వీళ్ళు అనేటట్లుగా మనం ఆశ్చర్యపోతాం. ఓకే, అది 4 నుంచి 6 వచనాల్లో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి, 5వ వచనం చదువుతున్నాను, ఎలుగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి బొకీము అని పేరు పెట్టబడను, అక్కడ వారు యెహోవాకు బలి అర్పించింది. సో ఇక్కడ ఏం చేశారు? వీళ్ళు 2 పనులు చేశారు. తర్వాత చూద్దాం కానీ ప్రస్తావిస్తున్న సమయం వచ్చింది కనుక. నంబర్ 1 ఏడ్చారంట, ఎలుగెత్తి ఏడ్చారంట. నంబర్ 2 బలిపీఠం కట్టారు. ఓకే, ద ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రీచింగ్. ప్రతి బోధకు స్పందన అలా ఉండాలి. మన ప్రసంగాలు విన్నప్పుడు వాక్యం బాగుందా లేదా అని మార్పులు వేయడం కాదు. ఓకే, వాక్యం చక్కగా ఉందా, ఎప్పుడు చెప్పే వాక్యం ఏనా అని అనుకోకూడదు. దేవుడు మనకు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాక్యం మనం వింటున్నప్పుడు మనలో ఈ 2 జరుగుతున్నాయా లేదా అది కావాలి. కానీ ఏది ఒకే మెసేజ్ 10 సార్లు విన్నామనుకోండి, అలాగే ఎప్పుడో మరి పాస్టర్ గారు యొక్క ఉదాహరణ చెప్పారు. ఎవరో వాళ్ళ దగ్గర పాస్టర్ గారు వచ్చారంట. వాళ్ళ చర్చలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి అంటే పాస్టర్ గారు, అబ్బాయి సిస్టర్, ఎవరు సిస్టర్ అనుకుంటారు, పాస్టర్ గారు ఈ వాక్యం ఇప్పటికే 3 సార్లు చెప్పారు అన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడంట, అంటే
3 సార్లు చెప్పినా నువ్వు లోపడలేదమ్మా, అందుకే దేవుడు మళ్ళా 2 సార్లు చెప్పినా నువ్వు లోపడలేదమ్మా, అందుకే దేవుడు నీకు 3వసారి చెప్పించేయడం చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వాక్యము దేవుడు ఎందుకు పదే ఒకే అంశాన్ని కొన్నిసార్లు ఎందుకు చెప్పిస్తాడు? ఆ సేవకునికి వాక్యం రాక కాదు కదా, లేకపోతే ప్రసంగాలు లేక కాదు. యూ కెన్ నెవర్ ఎగ్జాస్ట్ ద మెసేజెస్ ఇన్ ద బైబుల్. బైబిల్లో ఉన్న ప్రసంగాలు కొరత ఎప్పుడూ ఉండదు. లక్షల ప్రసంగాలు వస్తూనే ఉంటాయి అదన్నమాట. కానీ ఎందుకు దేవుని ఆత్మ ఎందుకు ఒక సేవకుని చేత ఒకే సందేశం పదే చెప్పిస్తుందంటే ఈ స్పందన రావడానికి. ఏ స్పందన? ఎలుగెత్తి ఏడవడం, తర్వాత బలిపీఠం కట్టడం. హల్లెలూయా. ఎలుగెత్తి ఏడవడం, బలిపీఠం కట్టడం. ఇది ఈ స్పందన వచ్చేంత వరకు కొన్నిసార్లు దేవుడు సబ్జెక్ట్ కొన్ని రిపీట్ చేస్తూనే ఉంటాడు. రిపీట్ ఏమో డోంట్ బి సర్ప్రైజ్. దేవుడి లోపల వచ్చి ఇదే సబ్జెక్ట్ మళ్ళీ చెప్తారేమో. ఒక రేపు వచ్చి నేను మళ్ళీ ఈరోజు చెప్పింది మళ్ళీ భాస్కర్ నేను అయిపోయిందంటే మీరు అన్నాను అనుకో, ఏమో నమ్మో నాకు దేవుడు చెప్పడానికి మళ్ళీ చెప్తానేమో. ఎందుకు? ఈరోజు చెప్పిన వారు, ఈరోజు విన్న వారిలో లోబడడం, లేకపోతే విన్నవారు దాన్ని అర్థం చేసుకోకుండా లోబడకపోతే దేవుడి చిత్తం ఏదో ఉందని అనుకుంటే రేపు మళ్ళీ ఇదే చెప్పించవచ్చు. ఓకే, కనుక విలువను. కానీ దేవుడు కోరేది 2 స్పందన. చెప్పడం వల్ల ఏం కావాలి? స్పందన. మొదటి స్పందన ఎలుగెత్తి ఏడవడం, రెండోది బలిపీఠం కట్టడం. అవి 2 వచ్చేంత వరకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటేనే ఉండే అవకాశం ఉంది. సో కనుక 2వ భాగం. 3వ భాగము 7 నుంచి 10 వచనాలు చూసినట్లయితే ఒక క్రొత్త తరము అవతరించుట. ఓకే, ఒక కొత్త తరము అవతరి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే నేను చాలా లోతైన ఆధ్యాత్మికమైన అవలంబనంతో కూడిన విషయాలు నేను పంచుకుంటున్నాను. ఓకే, ఇది మామూలుగా ఇది కథలాగా జరిగేది కాదు. ఇది కథలో ఉన్న సారాంశంలో ఉన్న ఆత్మీయ అర్థాలు మనం బోధిస్తున్నాం. అందుకని జాగ్రత్త వినాలి. ఓకే, మంచిది. కూర్చే పైకి చెప్పండి. హల్లెలూయా. సో కనుక మనం చూసిన 3వ భాగం ఏమిటంటే ఓకే, కొత్త తరం వారు కూర్చుంట. జాగ్రత్త గమనించాలి. కొత్త తరము ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తే ప్రత్యేకంగా అంటే అక్కడ మనం 7వ వచనము మనం చూసినట్లయితే యెహోషువ దినముల అన్నిటినీ యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారైనా అంత అయిపోయిన తర్వాత మనము ఎక్కడ ఏ వచనం చూడాలంటే ఓకే, నూను కుమారుడును యెహోవాకు దాసుడైన యెహోషువ 100 సంవత్సరములు వయసు గలవాడి మిత్రులందరూ అప్పుడు అతని స్వాస్థ్యము సరిహద్దుల్లో అతని పాతిపెట్టిరి. అన్ని ఎఫ్రాయిమీయులు మందలి అంతా అయిపోయింది కదా. మనం చూడాల్సిన మాట ఒక్కసారి 9-10 దగ్గర చూడండి. ఓకే, 10వ వచనం చివరి భాగం. ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి చూసారు. అందుకని 3వ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మనం కొంచెం విడివచ్చి అక్కడ ధ్యానం చేద్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుణ్ణి ఎరగనటువంటి తరం కొత్త తరమే. ఇక్కడ ఏం ప్రయోజనం? దేవుణ్ణి ఎరగినటువంటి తరము అవతరించిందంట. అందుకని ఇది 3వ భాగంగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ సెక్షన్ బి అంటే ఈ యొక్క 2వ అధ్యాయంలో 2వ భాగము మనం చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క చరిత్ర యొక్క సంతృప్తమైనటువంటి వివరణ. ఓకే, మరి ఇక్కడ ఇవ్వడం మనం గమనిస్తున్నాం. 11 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కనుక 11 నుంచి 13 వచనాల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు విగ్రహారాధనలో పడిపోవడం. ఎందుకు? దీని ముందే ఏం జరిగింది పాయింట్? ఇశ్రాయేలీలు విగ్రహాల్లో పడిపోయారంట. ఇందాకైనా వాళ్ళు రోదన ఏం చేశారు? అక్కడ ఎలుగెత్తి ఏడిచారు, తర్వాత బలిపీఠం కట్టారు. ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు విగ్రహ స్థలాలు కట్టారు. కారణం ఏంటి చెప్పండి? దేవుడును ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన కార్యములను ఎరుగని. అందుకనే మీ పిల్లలకి మన పిల్లలకి మనము కుటుంబ చరిత్ర, దైవిక చరిత్ర, రక్షణ చరిత్ర పంచుకుంటూ రావాలి. అది వదిలేకండి. ఎప్పుడైనా లేట్ అయినా పర్లే, ఎప్పుడైనా కూర్చోబెట్టి నాయన సుందర్ అమ్మ శైని అని కూర్చోబెట్టి ఏం చేయాలి? మనం మన పిల్లలకు నేర్పాలి. హౌ వి కేమ్ టు గాడ్, హౌ గాడ్ డిడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుడు ఏ విధంగా అద్భుతాలు చేశాడు, ఎటువంటి కార్యాలు చేశాడు అనేది మనం మన పిల్లలకి నేర్పాలి, మనం పిల్లలకి తెలియచేయాలి. రైట్, ఇది మొదటి భాగం. రెండో సెక్షన్లో 2వ భాగము 14-15 వచనాలు చూసినట్లయితే వారి విగ్రహారాధన చేయడం వల్ల దేవుడు విడుదల చేసిన ఉగ్రత.
ఓకే, వారి విగ్రహారాధన వలన వచ్చిన దేవుని యొక్క ఉగ్రత. దేవుడు ఏ పాపమునైనా ఏ తప్పునైనా దేవుడు క్షమించి వదిలేస్తాడు, కానీ విగ్రహారాధన అన్న దాన్ని మట్టుకు దేవుడు క్షమిస్తాడు కానీ శిక్షిస్తాడు. ఓకే, అందుకని మనం విగ్రహారాధన చేసిన వారి యొక్క జీవితాలు చూస్తే ఏదో ఒకటి, ఓకే, మరి వారు సాక్ష్యాలు బలమైన సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఓకే, మరి నాకు ఎప్పటికీ నేను గుర్తించుకుంటూ కొన్ని చోట్ల తరచుగా చెప్పే సాక్ష్యం ఏంటంటే జయరాజ్ గారి సాక్ష్యం. కాబట్టి జయరాజ్ గారు పాప మీకు తెలుసు కదా, తన చాలా పెద్ద చదువు ఉంటుంది అన్నమాట. ఆయన నాకు మేము దగ్గరగా ఇద్దరు బంధువులే, కానీ ఎప్పుడు చాలా కాలం మేము దూరం ఉన్నాం. దగ్గరికి ఇవ్వడం మొదలెట్టినప్పుడు నేను పాపని గురించి మేము మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒకసారి చెప్పాడు. ఏం చెప్పాడంటే, డేవిడ్, ఈ నా కుమార్తె ఈ విధంగా హ్యాండిక్యాప్ట్ అయి ఉండడానికి గల కారణం నేను విగ్రహారాధన చేయడమే అని చెప్పాడు. దేవుడు క్షమించాడు, ఎందుకంటే జయరాజ్ గారు ఒక గురువు గారి దగ్గర ఎదిగాడు. గురువు గారి దగ్గర అందుకే ఆయన బ్రాహ్మణ భోజనం పాటించేవాడు. ఆయన గుడ్డు తప్ప, అది కూడా ఆమ్లెట్ అనుకుంటాను, ఆమ్లెట్ ఏదో గుడ్డు తప్ప ఇక నాన్ వెజ్ తినేవాడే కాదు. ఎందుకంటే ఒక బ్రాహ్మణ గురువు దగ్గర గురుస్వామి చేసేవాడు. అందుకని ఎదిగాడు. విగ్రహారాధన గురించి అన్ని తెలుసుకున్నాడు, అన్ని విగ్రహం చేసేవాడంట. తర్వాత ప్రభుత్వం తెలుసుకున్నాడు, మిసెస్ జయరాజ్ గారి ప్రార్థన వలన మరియు అంతా తెలుసుకున్న తర్వాత మరి అప్పుడు అది చెప్తాడనమాట, నా విగ్రహారాధన దేవుడు క్షమించాడు, కానీ నేను మరలా ఆ విగ్రహారాధనకు వెళ్ళకుండా ఉండడానికి నాకు దేవుడు ఇచ్చినటువంటి తీర్పు ఈ కుమార్తె, షీఈ్ మై క్రాస్ అని అనేవాడు. ఆ కుమార్తె నా సిలువ అనేవాడు. ఎందుకంటే ఆవిడ 30 సంవత్సరం ఇప్పటికీ ఇంకా బతుకుంది ఆ పాప. ఏమిటి చాలా బరువు ఎత్తలేదు మనం. ఆవిడ ఎందుకంటే ఆవిడ మెంటల్ రిటార్డేషన్ ఉంది. ఇక్కడ బ్రెయిన్ నుంచి కిందకి నీళ్ళు వెళ్ళాల్సినట్టు కన్ను మూసుకుపోయింది, బ్రెయిన్ అంతా క్లాక్ అయిపోయింది. అయినా కూడా ఆయన ప్రార్థన ద్వారా ఇప్పటికీ బతుకుంది, ఇప్పటికీ గుర్తుపడుతుంది. దేవుడు అన్నయ్య అని అంటుంది నన్ను. ఏంటి నేను దర్శనాన్ని సీడీ చేసిన ఫస్ట్ అమ్మాయి కొరకని నేను సీడీని చేశాను. అమ్మాయి కొరకని పాడిన పాటలు అవన్నీ కూడా అమ్మాయి కొరకంటే అమ్మాయి లైక్ చేసిన పాటలు, అమ్మాయి కొరకు పాడింది కాదు, కానీ ఆ పాట చాలా లైక్ చేశాను. అందుకే సీడీ ఇద్దామని చెప్పి ఆలోచనతో ఆ దర్శనాన్ని మొదటి సీడీ చేశాను. సో కనుక దేవుడు విగ్రహారాధనను క్షమిస్తాడు, కానీ దాని పర్యవసానము దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే మరలా తిరిగి మనము విగ్రహారాధనలోనికి వెళ్ళకుండా ఉంటామని. అది డబ్బే కావచ్చు, ధనాపేక్ష అని విగ్రహారాధన నుంచి మీరు దూరం ఉన్న దేవుడు చెప్తాడు కదా, ధనాపేక్ష విగ్రహారాధన అంట. ఇఫ్ యు లవ్ మనీ ఇట్ ఈస్ ఐడల్ వర్షిప్. అందుకని చాటుకుంటండి, ఎటువంటి రీతిలోనైనా ఎటువంటి విధమైన విగ్రహ ఆరాధనలో పడకుండా మనం చాటు, లేకపోతే పర్యవసానము గట్టిగా ఉంటుంది. 3వ భాగము 16 నుంచి 19 వచ్చిన చూసినట్లయితే ఏమిటి ఇక్కడ ఈ 4 వచనాల్లో ఈ చక్రం యొక్క వివరణ అక్కడ ఉంటుంది అన్నమాట. ఈ మనిషి ఇశ్రాయేలు పడిపోవడం, లేవడం, ఈ చక్రం ఉంది కదా. ఎన్నిసార్లు పడిపోయారంటే ఎన్నిసార్లు లేచారు? ఎన్ని చక్రాలు? 7 చక్రాలు. ఆ 7 చక్రాల యొక్క వివరణ ఏంటి అవుతుంది అనేది ఒక అవుట్ లైన్ మనము ఈ యొక్క 16 నుంచి 19 వచనాల్లో మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే, చూడండి, ఇశ్రాయేలు ఎంతో ఉన్నతమైన దేవుని యొక్క ప్రజలు వీరు. ఎంతో ఉన్నతమైన ప్రజలు వారు, ఉన్నతమైనటువంటి కార్యాలు చూసిన వారు. మరి ఏ జనాంగానికి దేవుడు అటువంటి కార్యాలు చేయలేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఓకే, సో కనుక అటువంటి కార్యాలు ఏ జనాంగం కూడా చూడలేదు. వాడు అద్భుతాలు చూసి కూడా వీళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి వారు విసర్జించినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. ఇది 4వ చూసినట్లయితే అందుమూలన ఏమైపోయిన దేవుడు వారిని మరి భ్రష్టత్వంగా అప్పగించేశారు. దేవుడు వారిని భ్రష్టత్వంకు అప్పగించుట మనము 20 నుంచి 20 వచనాలు మనము ఇందాక చదువుకున్న భాగంలో చూస్తాం. మనం ఒకటో అధ్యాయం సార్. ఓకే, సో కనుక వారి భ్రష్టత్వం అప్పగించుట మనం చూస్తాం. సో ఇది ఈ యొక్క 2వ అధ్యాయం యొక్క 2 భాగాలు. మొదటి ఏ భాగంలో 3 అంశాలు చూసాం, 2వ భాగం బి దాంట్లో 4 అంశాలు చూసాం. ఈ యొక్క 2వ అధ్యాయం యొక్క టైటిల్ ఏమని చెప్పాను? ఇశ్రాయేలు యొక్క విఫలం, దేవుని యొక్క కనికరం. మొదటి అధ్యాయం టైటిల్ ఈ కనీసం గుర్తుంచుకోండి. ఓకే, మొదటి అధ్యాయం టైటిల్ ఏం చెప్పండి? మొదటి అధ్యాయం టైటిల్ ఏమని చెప్పి రాసుకున్నారు కదా.
రైట్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీరు ఏదో గుర్తు చేశారు, నాకు వినపడలే, ఆయన ప్రైజ్ ది లార్డ్ అనేసారు. ఓకే, మంచిది. సో ఇప్పుడు మనము లెసన్స్లోకి వెళ్దాం. చాప్టర్ 2లో ఉన్నటువంటి లెసన్స్ చాలా వినాలి. అందులో మొట్టమొదటి లెసన్ ఏంటంటే ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు యెహోవా దూత గురించినటువంటి ముఖ్యమైన విషయం మనం చూద్దాం. ఇక 2వ అధ్యాయం 1 వచ్చిన చూడండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఈలాగు సెలవిచ్చెను, నేను మిమ్మల్ని ఓకే మెసేజ్ తరచు. సో ఎవరు దూత అన్న ఇక్కడ ఉంది అక్కడ? యెహోవా. ఒకవేళ మామూలు దూత అయితే ఏమని ఉండేదంటే పరలోకం నుండి దూతను, లేకపోతే ఒక దూతను చూడండి. మరియాకి వచ్చినప్పుడు ఏ దూత వచ్చారు అక్కడ? గాబ్రియల్ దూత. ఓకే, తర్వాత ఇంకొన్ని సందర్భాల్లో దూతలు కనపడినప్పుడు ఇక్కడ దేవుని దూత అని వాడబడతారు. సో కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క దూత, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ఎప్పుడైతే ప్రభు దూత అని వినపడతారో దట్ ఈస్ ఎ డైరెక్ట్ రెఫరెన్స్ టు ద లార్డ్ జీసస్. హల్లెలూయా. సో ఇప్పుడు వీళ్ళ దగ్గరికి అక్కడ నుంచి గిల్గాల్ నుండి బయలుదేరి బోకీమునకు వచ్చారంటే యేసుప్రభు. ఓకే, అదే అసలు ఆ స్టేట్మెంట్ ఒక పెద్ద ప్రసంగం, గిల్గాల్ నుండి బోకీము. ఓకే, ఏంటి అది? మనం ఈ సబ్జెక్ట్ టీచింగ్ కంప్లీట్ అవ్వదు కనుక నేను ఆ అంశంలో చెప్తాను. కానీ ఒక గిల్గాల్ నుంచి బోకీమునకు వచ్చుట అనేది చాలా అద్భుతమైనటువంటి అంశం. ఎవరు వచ్చారు గిల్గాల్ నుంచి బోకీమునకు? ఎవరు వచ్చారు? యేసుప్రభు. ఓకే, అప్పుడు చూసిన పుస్తకం పేరు అది, అక్కడ కింద ఆథర్ పేరు కెనెత్ మార్చ్ అనే వ్యక్తి పుస్తకం రాశాడు. ఓకే, సో కనుక గిల్గాల్ నుంచి ఓకే బోకీమునకు దూత, యెహోవా దూత వచ్చాడు. సో ఎవరండి యెహోవా దూత? ఎవరో చూస్తున్నాం. ఓకే, ఇది యేసు ప్రభు అనడానికి కొన్ని ఆధారాలు చెప్తాను, రాసుకోవాలి. ఈ దూత ఎవరో కాదు, యేసు ప్రభు. యేసు ప్రభు అనడానికి మొదటి ఆధారం ఈ యొక్క ప్రభు దూత యేసు ప్రభు అనడానికి మొట్టమొదటి ఆధారం ఏంటంటే అతడు ఈ దూత ఐగుప్తు నుంచి నేను నడిపించాను అని చెప్తున్నాడు. ఓకే, ఒకసారి మన భాగాన్ని చదువుదాం, దాంట్లో మనకు అర్థమవుతుంది. చూడండి. నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశములకు మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేను ఎన్నడను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠము విరగొట్టవలెనని ఆజ్ఞించితిని, కానీ మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది. ఓకే, అది దేవదూత పలికినటువంటి మెసేజ్. వెరీ షార్ట్ మెసేజ్ బట్ వెరీ పవర్ఫుల్ మెసేజ్. ఓకే, సో కనుక ఇప్పుడు చెప్పండి, ఏమన్నాడు దూత? నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి అని అన్నాడు. ఓకే, సో రప్పించి అంటే ఇది దూత చెప్పే మాటలాగా లేదు, దేవుడే ఆ వ్యక్తి చేసినటువంటి మాటలాగా ఉంది. కనుక మొదటి ఆధారం ఈ దూత యేసుప్రభు అనడానికి ఏంటంటే ఆయన లాంగ్వేజ్ అక్కడ చూసినట్లయితే నేనే మిమ్మల్ని ఐగుప్తు రప్పించాను అని అంటున్నాడు. ఇది మొదటి ఆధారం. రెండో ఆధారము చూసినట్లయితే ఓకే, నేను మీతో ఏం చేసిన అంటున్నాడు? రప్పించి ఓకే మీ పితరులకు ప్రమాణం చేసిన దేశంలో మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధనను. దేవదూత చేస్తాడు నిబంధన మనిషితో. చెప్పండి, ఇదేమన్నాడు? నేను మీతో నిబంధన చేశాను అంటున్నాడు. మా దేవదూతలు నిబంధన చేయగలరా? చెప్పండి. నిబంధన అంటే ఎవరు చేసేది? దేవుడు. ఎవరితో చేస్తాడు దేవుడు? తన ప్రజలతో, మనుషులతో చేశాడు. సో కనుక నేను ఇక్కడ ఏమంటాడంటే మరి మీతో ప్రమాణం చేసే దేశంలో మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేను ఎన్నడూ. అది దూత మాట్లాడుతున్నట్టు ఉందా, లేక నిబంధన చేసే వ్యక్తి మాట్లాడినట్టు ఉందా? ఇప్పుడు నిబంధన చేసేది దేవుడు చేస్తారా, దూతలు కూడా చేస్తారా? బైబిల్లో ఎక్కడ కూడా దేవదూతలు నిబంధన చేసినట్టు లేవు. సో ఈ యొక్క నిబంధన చేసేటంటే దేవుడు నమ్మాలి. ఇప్పుడు అర్థమైందని ఇప్పుడు గిల్గాల్ నుంచి బొకీము వరకు యేసుప్రభు నడుచుకుని వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఆయన నరవతారిగా రాక మునుపు జరిగినటువంటి అనేకమైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలో ఇది ఒక సంఘటన.
ఓకే, ఆది కాలంలో చాలాసార్లు వచ్చారు ప్రభు, దాని గ్రంథంలో మనం చూస్తాం. కానీ ప్రాముఖ్యంగా మనం ఎందుకని ఎప్పుడైనా సరే బైబిల్ జాగ్రత్తగా చదివితే మనకు ఏంటేంటో ఎవరెవరో అర్థమైపోతారు. ఓకే, కనుక ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు చాలా సంవత్సరాలు వాదించాడు, ఒక బైబిల్ కాలేజ్ తాలూకా మరి టీచర్ అనమాట. యేసుప్రభు పాత ఎక్కడ ఊరుకోటి వెళ్ళేవారే, ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి కానీ ఆయన 2000 సంవత్సరాల కింద వచ్చాడు అంతే తప్ప పాత నిబంధనలు ఎప్పుడు వచ్చాడండి అని గొడవ పెట్టుకున్నాం. కానీ తర్వాత కూర్చొని మేము అన్ని డిస్కస్ చేసినప్పుడు ఏమిటి, అప్పుడు యేసు ప్రభు వారు కూర్చున్న ప్రవచనాలే ఉన్నాయి అన్నారు. కానీ యేసు ప్రభు వారు పాత నిబంధనలు కూడా వచ్చినట్లు ఆధారంగా చెప్పినప్పుడు ఆయన ఇంకా మాట్లాడలేకపోయాడు. అందుకని వాక్యం కరెక్ట్గా చదువుకోవాలి, వాక్యంలో ఉన్న సారాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. కళ్ళు మూసుకొని చదవకూడదు, లేకపోతే మనసు ఎక్కడ పెట్టి చదవకూడదు. మనసు అక్కడ పెట్టి కళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ చదివితే తప్పనిసరిగా మనం అర్థం చేసుకుంటాం. హల్లెలూయా. సో ఈ యొక్క దూత ఎక్కడ గిల్గాల్ నుంచి బొకీములకు వచ్చిన దూత ఎవరు చెప్పండి? ఇప్పుడు యేసు అనడానికి ఎన్ని ఆధారాలు చూసాం? 2. ఒక ఆధారం ఏంటి చెప్పండి? ఐగుప్తు నుంచి రప్పించిన కూడా ఆయనే అని అంటున్నాడు. ఓకే, నెంబర్ 2. రెండోది ఏమన్నాడు చెప్పండి? నిబంధన నేను చేశాను అది మరువును అంటున్నాడు. దేవుడు నీతో నిబంధన చేశాడు, దేవుడు మరువుడు అంటలే ఎక్కడ కదా ఆ లాంగ్వేజ్, రైట్? సో కనుక ఇది రెండోది. 3వ ఆధారం మనం చూసినట్లయితే ఏంటి మరి ఇశ్రాయేలును చూసినట్లయితే చూడండి, మీరు రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసి దేశం ఇచ్చి నీతో నిబంధన చేసిన మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసి కొనుక్కోడు. ఓకే, సో ఇక్కడ మనము నిబంధన చేసిన నిబంధన నేను ఎన్నడను. ఓకే, దీంట్లో మనకు నేను ఇంగ్లీష్ బైబిల్ ఫాలో అవుతాను కనుక నోట్స్లో మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఇశ్రాయేలులను దేవునికి, ఆయన నిబంధనకు, ఆయన వాక్యమునకు, ఆయన ధర్మశాస్త్రానికి లోబడమని చెప్పినదే ఎవరన్నది? దేవుడు. మీకు అర్థమవుతుంది, జాగ్రత్త గమనించాలి. దేవదూతలు దేవుడిచ్చిన సందేశం మట్టికే ఇస్తారు, వాక్యముతో అది సంబంధం లేదు. మీకు అర్థమవుతుంది? మీరు గమనించిన దేవదూతల పరిచర్య ఎక్కడైనా సరే, దూతల పరిచర్య వెరీ లిమిటెడ్, వెరీ క్లాసిఫైడ్. It's not, it doesn't come out, they don't come out of their ఏముంటుందండి ప్రొఫైల్. కానీ ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు నిబంధన గురించి చెప్పాడు. ఓకే, లోబడమని ఈ దూత లోబడమని చెప్తున్నాడు, దేవుడికి నమ్మకంలో చెప్తున్నారు. సో దూతలు అలా చెప్పరు, దూతలు దేవుడు ఇచ్చిన సందేశం అదే చెప్తారు. బట్ అర్థమైందండి, దేవుడే చెప్పన్నాడమ్మా నువ్వు కన్య గర్భవతి కుమారుడు అంటారని చెప్పాడు, లేకపోతే ఇదిగో ఇది జరగబోతుంది దీని అందు మీద చెప్తాడు తప్ప ఇక దేవునికి లోబడమని వాక్యం పాటించమనేటువంటి ఆజ్ఞలు వాళ్ళు ఇవ్వలేరు, ఇవ్వకూడదు. ఆ దేవుడే ఇస్తాడు. సో దేవుడు ఇక్కడ వాక్యములకు ఇదంతా చెప్తే ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశం మీకు ఇద్దరు మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేను ఎప్పుడూ మీరు ఈ దేశ నివాసం నిబంధన చేసుకోకూడదు, వారి బలిపీఠంలో జరగొట్టండి ఆజ్ఞ ఇచ్చితిరి కానీ మీరు నా మాటను, దేవుడి మాట అంటున్నాడు, నా మాట అంటున్నాడు. ఓకే, సో ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. సో ఆజ్ఞ నేను ఇచ్చాను, మీరు పాటించలేదు అంటున్నాడు. మీ పాయింట్ అర్థమైందండి? సో కనుక దేవదూతల భాష కాదు. దిస్ లాంగ్వేజ్ ఇస్ నాట్ డస్ నాట్ బిలాంగ్ టు ఏంజల్స్, ఇట్ బిలాంగ్స్ టు గాడ్ హిమ్సెల్ఫ్. ఇది 3వ ఆధారం. ఏంటి ఆధారం చెప్పండి? ఇప్పుడు లోబడమని చెప్పే వ్యక్తి దూత కాదు, దేవుడే. లోబడమని చెప్పగలిగే వ్యక్తి లోబడమని చెప్పగలిగే వ్యక్తి దూతలు కాదు, కానీ దేవుడే. సో ఇప్పుడు యొక్క యెహోవా దూత ఎవరు? ఇప్పుడు ఎవరు? ఎవరు యెహోవా దూత? యేసు ప్రభువు. ఆమేన్. ఇట్స్ ఎ వెరీ రేర్ అపీరెన్స్ ఆఫ్ ది ప్రీ-ఇన్కార్నేటెడ్ క్రైస్ట్. నరవతారిగా రాకముందు క్రీస్తు యొక్క అతీతమైన ఒక అద్భుతమైన మరి ఆయన యొక్క చెప్పండి దర్శనము మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్. నెంబర్ 3. నెంబర్ 4, 4వది ఈ దూత గురించి మనం చూసినట్లయితే యేసు ప్రభు అని అనడానికి మీకా గ్రంథము 5:2 చాలా మంది ఏమంటారంటే, అది ఇప్పుడు ప్రొఫెసర్గా చెప్పినట్లుగా కూడా పాత నిబంధనలు ఎక్కడున్నాడు యేసయ్య, ప్రవచనాలు ఉన్నాయి అన్నాడు కదా. కానీ మీకా గ్రంథం ఎవరు చదవండి, 5:2 మీకా గ్రంథం 5:2 ఎవరైనా చదువుతారో చెప్పమని. త్వరగా మనం క్యాల్షియం చదువుతాం కదండి.
మీకా 5:2. యూదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామము అయినను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుకోవాడు నీలో నుండి ఇశ్రాయేలుని ఏలబోయేవాడు ఎవరు? యేసు ప్రభు. ఎవరిలో చూస్తానన్నాడు ఇక్కడ? ఎవరు చూస్తానన్నాడు? ఇశ్రాయేలు యూదుల నుంచి వస్తానన్నాడు. యూదులు, ముఖ్యంగా యూదుల నుంచి వస్తానని చెప్తున్నాడు. ఇవాళ గుర్తించే విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, బెత్లెహేము యేసు ప్రభు పుట్టిన తర్వాత వచ్చిందా, లేకపోతే యేసు పుట్టకముందు బెత్లెహేము ఉందా? ఇంకోటి చెప్తారు. బెత్లెహేము మరొక పేరేంటి? బెత్లెహేము ఉన్న మరొక పేరేంటి? బెత్లెహేము ఉన్న మరొక పేరు, అయ్యో దేవా, దావీదు పట్టణం. క్రిస్మస్ అయిపోయింది కదా, అని మర్చిపోతాం మనం. ఏ పట్టణం? దావీదు పట్టణం. అంటే ఈ సిటీకి ఉన్న పేరు. సో ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? దావీదు గురించి అనట్లేదు, అక్కడ బెత్లెహేము గురించి మాట్లాడుతున్నాడు, కానీ దావీదు గురించి అనట్లేదు. నీలో నుంచి ఎవరు వస్తారంట? ఇశ్రాయేలు ఏలుబోయేవాడు రాబోతున్నాడంట. అయిపోయి నీకన్నా దావీదు సభ అన్నీ అయిపోయి చాలా లేట్ మధ్యలో ఉన్న కాలంలో అక్కడ చెప్తున్నాడు. సో కనుక మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు యొక్క ప్రస్తావన పాత నిబంధనలో మరి పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా ఉండదనే విషయం గుర్తించాలి. ఇది 4వ విషయం. తర్వాత 5వ విషయం చూసినట్లయితే, శరీరధారిగా వచ్చిన సందర్భాల రెఫరెన్స్ మీరు నోట్ చేసుకోండి. ఆదికాండం 18వ అధ్యాయం 16 నుంచి 33 వచనాలు. అది కూడా యేసు ప్రభు వారి అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మన స్టడీ దాని మీద కానీ కనుక దాన్ని వివరించట్లేదు, రెఫరెన్స్ బట్టి గమనిస్తున్నాను. ఆదికాండం 32వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలు. ఓకే, మరి అక్కడ పోరాడినటువంటి ఆ సంఘటన కూడా, అది కూడా మరి యాకోబుతో జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. 3వది న్యాయపతులు 13వ అధ్యాయం 1 సంసోను యొక్క పిలుపు విషయంలో జరిగినటువంటి విషయం కూడా. ఈ 3 సందర్భాలు ప్రాముఖ్యమైన సందర్భాల్లో. ఇంకొకటి మనం చెప్పాలంటే, యెహోషువ గ్రంథములో మనం చూస్తున్నాం కదండి, దేవుని యొక్క సైన్యాధిపతి వచ్చి యెహోషువ నిలబడి ఆయన ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ద కమాండర్ ఆఫ్ ద లార్డ్స్ ఆర్మీ, యెహోవా యొక్క సైన్యాధిపతి వచ్చింది. ఆయన కూడా అంటే ఇక్కడ అక్కడ దూతగా ఉన్నాడు కనుక రెఫరెన్స్ నేను పెట్టలే, సైన్యాధిపతిగా అక్కడ ఉన్నాడు. అందుకని దూతగా పరిగణించబడిన రెఫరెన్స్ ఇది మనం గుర్తించుకోవాలి. ఓకే, ఫైన్. ఇది 5వ విషయం. 6వ చూసినట్లయితే, తండ్రి అయిన దేవుడు మట్టుకు, అది చాలా వినాలండి, ఇది ఒక చాలా మర్మం మనం వినబోతున్నాం. అబ్రహాం దగ్గరికి ఓకే ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. ఓకే, చాలా మంది ఏం నమ్ముతారంటే 3 తండ్రి కుమార పరిశుద్ధ 3 వచ్చారంట. మీరేమంటారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 వచ్చారంట అబ్రహాం దగ్గరికి. మీరేమంటారు? ఎవరిది? ఓకే, అందుకని దీనికి ఆధారం చెప్పబోతాను. చూడండి, ఒక రెఫరెన్స్ మనం చదువుకుందాం. 1 Timothy 1:17. దేవుడు అదృశ్య స్వరూపి. అంటే దేవుడు అంటే ఎవరన్నమాట ఇక్కడ? గాడ్ ది ఫాదర్. ఓకే, ఎలోహిం, రైట్? సో దేవుడు అదృశ్య స్వరూపి. 1 Timothy 6:16లో ఏం చూస్తున్నామంటే, ఎవరినో ఎప్పుడునో దేవుణ్ణి చూడలేదు. ఇప్పుడు చెప్పండి, తండ్రి అనే దేవుడు చూడండి, అక్కడ ఏమన్నాడు? అక్కడ ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? ఎవరు రాస్తున్నారు? పౌలు. ఎవరు రాస్తున్నాడు? తిమోతి. ఎప్పుడు రాస్తున్నాడు? అబ్రహాం ముందా, అబ్రహాం తర్వాత? సో అబ్రహాము తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాస్తున్న విషయం ఏంటది? ఎవడును ఎప్పుడును దేవుణ్ణి. సో అబ్రహాం దేవుడు చూచాడు, చూడలేదా? ఈ వాక్యం ప్రకారం దేవుడు తండ్రి దేవుణ్ణి అబ్రహాము చూచాడు, చూడలేదా? చెప్పండి, ఈ మాట చెప్పండి. ఎందుకంటే ఎప్పుడును ఎవరును దేవుణ్ణి చూడలేదని పౌలు సాక్షిస్తారు. బైబిల్ అన్న అబద్ధం చెప్పాలి, లేదా పౌలు అన్న కలగని ఉండాలి, లేదా ఈ వాక్యం నిజమై ఉండాలి. మొదటి 2 కాదని మనకు తెలుసు, ఎందుకంటే అంత జ్ఞానం మనకు లేదు, మన వల్ల అవ్వదు, అది సత్యం కాదు. ఒకటే నిలిచిపోయింది. ఏం నిలిచిపోయింది? మీరందరూ ఫాలో అవుతున్నారా? ఏం నిలిచిపోయింది?
అబ్రహాము తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత పౌలు రాస్తూ ఇప్పుడు దాకా ఎప్పుడు దేవుడు ఎవరు కూడా దేవుణ్ణి అనగా తండ్రి దేవుడు ఎప్పుడు వాళ్ళకి ఎవరు చూడలేదు అని ఈ అబ్రహాం నుంచి తన వరకు కూడా కలిపినట్టే కదా. అని ఇప్పుడు దాకా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు అని అంటున్నాడు. అంటే అబ్రహాం టైంలో వచ్చిన దేవుడు తండ్రి దేవుడు కాదనే కదా అర్థం. ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. క్లియర్ ఉందా లేదా మీకు? చూడండి, అబ్రహాం ముందు వచ్చాడా పౌలు ముందు వచ్చాడా? రైట్. సో కనుక అబ్రహాం తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు పౌలు? కొన్ని వేల సంవత్సరాలు. రవి 2500 3000 సంవత్సరాలు అనుకుందాం, 2500 అనుకుందాం, 2000 సంవత్సరాలు అనుకుందాం రఫ్గా. ఆ 2500 సంవత్సరాల తర్వాత పౌలు ఏం రాస్తున్నాడు? ఇప్పుడు దాకా 2 సంవత్సరాల క్రితం అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారు? ముగ్గురు వచ్చారు. కానీ ఆ ముగ్గురులో ఎవరు కాదు ఇప్పుడు? తండ్రి అనే దేవుడు మట్టుకు కాదు అని ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తారు. ఓకే, కొంచెం తిక్క వచ్చే చెప్పినా అర్థం చేసుకోండి. సింపుల్, మీరు తిక్క కావాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. సో కనుక సో పౌలు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరు చూడదంటే ఆ పౌలు ముందు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా దేవుణ్ణి చూడలేదు. మీరు అడగొచ్చు ఇక్కడ, మరి మోషే దేవుని వెనక భాగాన్ని చూశాడు కదా కదా దాని సంగతి ఏంటి? అవును, వెనక భాగాన్నే చూశాడు, ముఖాన్ని ఎవరు చూడలేదు. ఇక్కడ చూస్తే బతకలేదు. మోషే ఒక్కడికే దక్కింది. కానీ అది వీపు భాగాన్ని చూశాడు తప్ప దేవుడు చూసినట్టుగా కాదు. ఆ ఒక్క చిన్న దృశ్యానికే ముఖం వెలిగిపోయి కదండి, ప్రకాశం జనాలు చూడలేకపోయారు ముఖాన్ని. సో కానీ దేవుడు ఎప్పుడు ముఖాముఖిగా ఎవరు కూడా. సో దేవుడు అన్నాడు, నేను మోషేతో ముఖాముఖి మాట్లాడిన అర్థం ఏంటి? ఇలా మనుషులతో మాట్లాడదు కాదు. ఒక మనిషి ఇద్దరు ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా దేవుడు ఆయనతో ప్రత్యక్ష గుడారంలో మాట్లాడేవాడు. ఒకే ఒక స్వరముతో ఒక ఆత్మీయమైనటువంటి అక్కడ మేఘములో వచ్చినట్టు ఎదురుగా ఉన్నట్టు ఉండేది. కానీ మనిషి అక్కడ దేవుడు కనపడాడు, ఎందుకంటే కనపడి చచ్చిపోతాడు. అందుకని మేఘం వచ్చి మేఘము అనేటువంటి ఆ యొక్క ముసుగులో దేవుడు ఆయనతో మాట్లాడాడు ముఖాముఖిగా. పక్క ఇద్దరు ఎలా కూర్చుంటాం, కళ్ళు మూసుకుని మాట్లాడితే ఇద్దరు ఉన్నట్టు ఉంటుంది కదా, అలాగా నేను మాట్లాడానని దాని అర్థం. సో కనుక మరి తండ్రి అనే దేవుడు పాత నిబంధనలో వచ్చాడా లేదా? చెప్పండి, వచ్చాడా లేదా? రావడానికి అవకాశం ఉందా లేదు? బైబిల్ ప్రకారం రావడానికి అవకాశం లేదు. ఎందుకు? పోలేమన్నాడు, దేవుడు అదృశ్య స్వరూపం. సో మరి కొత్త నిబంధనలు తండ్రి దేవుడు వచ్చాడా లేదా? కొత్త నిబంధనలు తండ్రి దేవుడు వచ్చాడా లేదా? మీకు అర్థమైందండి? పౌలుతో లాస్ట్ కదా. మరి ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు తండ్రి అనే దేవుడు ఎవరి దగ్గరికి అయినా రావచ్చా, వచ్చే అవకాశం ఉందంటారా? నేను చెప్తా, వచ్చే అవకాశం ఉండాలంటే నేను అబ్రహాం కంటే గొప్పడై ఉంటాను, లేదా పౌలు కంటే గొప్పడై ఉంటాను, లేదా మోషే కంటే గొప్పడై ఉన్నాను. అంత గొప్పలు ఉన్నానా? అసలు అవకాశం ఆలోచించగలిగిన అవకాశం ఉందా? అసాధ్యము. ఇది గుర్తుంచుకోవాలి. సో దేవుడు తన వృత్తికి విరుద్ధంగా కనపడు. సో ఇప్పుడు తండ్రి అనే దేవుడు మట్టుకు రాలేదు. మరి ఎవరు చూడాలి? మరి నేనే నడిపించాను, నేనే ఇవన్నీ చూసాను కదా, నేనే మిమ్మల్ని నడిపించాను, నేను నిబంధనల మీద చేశాను, నేనే ఆత్మను పాటించమని చెప్పాను. నేను 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 అనగలిగేది దూతలా దేవుడా? మరి ఈ విధంగా మరి వచ్చిన మనిషి ఇప్పుడు ఇలా నేను నేను చెప్తున్న వ్యక్తి అక్కడ ప్రత్యక్షంగా వచ్చాడా లేదా? కనుక ప్రత్యక్షంగా వచ్చిన వ్యక్తి తండ్రిని దేవుడా, కుమారుడనే దేవుడా? క్లియర్ ఉంది కదా ఇప్పుడు. సో ఎందుకు తండ్రిని దేవుడు కాడు? రెండు కారణాలు చెప్పి, ఒకటి ఆయన అదృశ్య స్వరూపి, రెండోది ఆయనను ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడలేదని ఎవరు చెప్పారు? మొన్న పౌలంతా కూడా చెప్పారు. తర్వాత ఇప్పుడు మన టైంలో చూడగలను అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఏ స్వరూపి? అదృశ్య స్వరూపి. ఈ యేసు ప్రభువు ఈజ్ ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్. కొలస్సీ పత్రికలో వాడు 1:5 పౌలు చెప్తున్నాడు కదా, అదృశ్య స్వరూపి యొక్క నిజ స్వరూపం అంట యేసు ప్రభువు. కనుక ఇప్పుడు చెప్పండి ఇక్కడికి గిల్గాల్ నుంచి బొకీమునకు నడుచుకుంటూ వచ్చిన ఈ వ్యక్తి ఎవరు? మనం ఏదో ఎక్కడ యెరూషలేము నుంచి
గెత్సెమనేకు బేతేలు నుంచి బేతినికి నడిచిన యేసయ్య తెలుసు, కానీ గిల్గాల్ నుంచి బొకీమునకు నడిచిన వాడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్య గిల్గాల్ నుంచి బొకీమునకు కూడా నడిచాడు. ఆమేన్. ఓకే, సో అన్ని విషయాలు ఇందులో మరి దాగి ఉన్నాయి. ఓకే, తర్వాత చూడండి, ఈ యొక్క 7 విషయాలు ఇప్పుడు 6 విషయాలు ప్రభు యెహోవా దూత సంబంధించిన 6 విషయాలు చూసాం. 2వ పాఠంలోకి వెళ్తున్నాను. ఈ 2వ అధ్యాయంలో 2వ పాఠము మనం చూసినట్లయితే, ఓకే, ఈ 2వ పాఠం అంటే 2వ పాఠంలోని ఈ దూత చెప్పిన సందేశం, దీనికి నేను పెట్టలేదు అనుకుంటాను, యానిమేషన్ వచ్చిపోయి. ఓకే, ఈ దూత చెప్పిన సందేశం 4 విషయాలు చెప్పారు. అది చూసి ముగించుకోండి ఈ రోజుకి. దూత చెప్పిన సందేశంలో 4 మెసేజెస్ ఉన్నాయి. 4 మెసేజెస్ దట్ ది ఏంజెల్ ఆఫ్ గాడ్ tells us. ఓకే, దూత చెప్పిన దూత వచ్చి 4 విషయాలు చెప్పాడు. నెంబర్ 1, మొదటి ఏం చెప్పాడంటే, ఓకే, ఆయన ప్రేమ, ఆయన నమ్మకత్వం గురించి చెప్తున్నాడు. ఎక్కడ చూడండి, అక్కడ ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరుల ప్రభావించే దేశంలో మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేను ఎన్నడూ మీరను మీ యొక్క దేశ నివాసం మీరు ఈ దేశ నివాసం నిబంధన చేసి కొనకూడదు. సరే, కనుక ఇక్కడ ఈ సారాంశంలో నెంబర్ 1, ఈ యొక్క యెహోవా దూత చెబుతున్న మొదటి సందేశం లేక అందిస్తున్న మొదటి సందేశం ఏంటంటే, ఓకే, దేవుడు ఎంతగా వారి పట్ల ప్రేమ కలిగి నమ్మకం కలిగి ఉన్నాడు గుర్తు చేస్తున్నాడు. హీ హెస్ రిమైండెడ్ ఇజ్రాయెల్ ఆఫ్ ద గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు వారు బోధిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఓకే, మిమ్మల్ని నేను ఐగుప్తుల నుంచి రప్పించాను అంటే దేని బట్టి? ప్రేమ, కరుణ, వాత్సల్యత బట్టే కదా. సో కనుక నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను గుర్తు చేసుకోండి. మిమ్మల్ని ఎంతగా ప్రేమించారంటే ఐగుప్తును కూడా నాశనం చేసి మీ ముందు ఎర్ర సముద్రాన్ని తెరిచి ఆకాశం నుంచి మన్నాను కురిపించి మీ మీద ఉన్న ప్రేమను బట్టి ఇవన్నీ నేను చేశాను అని ఆ చిన్న మాటలో ఆ యొక్క దూత తెలియచేస్తున్నాడు. ఓకే, సో నెంబర్ 1, దూత చెప్తున్న సందేశంలో వారు పట్ల దేవుడు చూపిన ప్రేమను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. నెంబర్ 2, చూసినట్లయితే ఐగుప్తులో ఉన్నటువంటి బంధకమును లేక ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించిన దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 4 విషయాలు జ్ఞాపకం చేస్తారు ఆయన ప్రసంగంలో. 4 విషయాలు ఈ సందేశంలో దూత ఇస్తున్న సందేశం 4 విషయాలు జ్ఞాపకం చేస్తారు. మనం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకించుకోవాలి. నెంబర్ 1, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని యొక్క ప్రేమ, నమ్మకత్వాన్ని. నెంబర్ 2, దేవుడు మనలను కూడా పాపం అనే ఐగుప్తులో నుండి విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది 2వది. 3వది మనం చూసినట్లయితే ఏమిటి? మరి ఈ యొక్క వాగ్దానంలో దేవుడు ఎన్ని ఇచ్చాడో జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ చెప్తున్నాడు, నేను మీకు ఈ యొక్క కనాను దేశంలో దేశ నివాసులు నేను ఇవన్నీ మీ పితరులకు ప్రమాణం చేసిన దేశం మిమ్మల్ని అక్కడ చేర్చాను. మిమ్మల్ని ఐ బ్రాట్ యూ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు అన్నాడు, ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చాను, అరణ్యంలో 40 సంవత్సరాలు మిమ్మల్ని కాపాడాను, మీ పితరులను కాపాడాను, మిమ్మల్ని భద్రపరిచాను, ఇప్పుడు మిమ్మల్ని క్షేమంగా ఈ వాగ్దాన దేశంలో చేర్చాను అని అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సో నెంబర్ 3, 3వది ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? మీకు వాగ్దానం చేయబడిన దేశంలో నేను మీకు ఇచ్చాను, గుర్తుంచుకోండి. దేవుడు మన జీవితంలో పై చూడండి, మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా. మీరు డిసెంబర్ 31వ తారీఖు, ముఖ్యంగా జనవరి 1వ తారీఖు వాగ్దానాలు, మనం పొందుకున్న వాగ్దానాలు నెరవేరని వాగ్దానాలు ఏమున్నాయా? ఉన్నవాడు అలాగా చేయొద్దండి. దేవుడు నాకు ప్రామిస్ ఇచ్చాడు, వాగ్దానాలు దేవుడు నాకు ఇచ్చాడు, కానీ ఆ వాగ్దానాలు వాగ్దానం నెరవేరలేదండి అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పర్లేదు, ఆలోచించని చెప్పండి. చేయొద్దండి. వాగ్దానము సరిగ్గా అడుగుతాను, నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాయి, కానీ కొన్ని నెరవేరాలి, అవి నెరవేరితే నమ్ముచున్నా అన్నవాళ్ళు చేయొద్దండి. ఈ దెబ్బకైనా అందరు ఎత్తుతారేమో అనుకున్నాను, మీకు అర్థం కాలేదన్నమాట. అంటే మనం లోతైన సబ్జెక్ట్ ధ్యానం చేస్తామండి. ఎవరు న్యాయాధిపతులు ధ్యానం చేయరు, న్యాయాధిపతులు ఎవరు దాన్ని ధ్యానం చేయరు, ఎందుకంటే అర్థం కాదు. అటువంటిది జాగ్రత్తగా వెళ్తున్నా, స్లోగా వెళ్తున్నా. హల్లెలూయా. నేను అడిగిన ప్రశ్న ఏం చెప్పండి? దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చకుండా ఉన్నాడా? దేవుడు వాగ్దానం చేసాడు, నా జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేరి పొందాయి అన్నవారు చేయొద్దండి. ఓకే, థ్యాంక్ యూ. కొన్ని ఇంకా నెరవేరి పొందాల్సినవి కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, కానీ ఇంకా నెరవేరి పొందలేదు, పొందాల్సినవి కొన్ని ఉన్నాయి అన్నవారు చేయొద్దండి.
ఎక్కువ మంది తెలియదు దీనికి. ఓకే, అవి ఎప్పుడైనా సరే దేవుడు నెరవేరుస్తాడని నమ్మికున్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు అందరూ అయితే ఓకే, ఫస్ట్ అంటే అయిపోయింది. వెరీ గుడ్. సో కనుక దేవుడు ఏం జ్ఞాపకం చేస్తాడు? నేను మీకు చేసిన వాగ్దానాన్ని నేను నెరవేర్చాను అని జ్ఞాపకం చేసుకుని అన్నాడు. నాలుగోది ఏం చెప్తాడంటే, ఓకే, మరి నేను మీతో చేసిన నిబంధన ఎన్నడూ మీరను. గాడ్ ఈస్ రిమైండింగ్ ఆఫ్ ద కవెనెంట్. సో ఇక్కడ దేవుడు వారికి 4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓకే, నెంబర్ 1 మొట్టమొదటి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన ప్రేమను, నమ్మకత్వం. నెంబర్ 2 రెండోది ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఐగుప్తు బంధకము నుంచి విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నెంబర్ 3 ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? వాగ్దానం నెరవేర్చిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంట వాగ్దానం నెరవేరు? వాగ్దాన దేశం ఎవరివి వాగ్దానం నెరవేరు, రైట్. 4ది ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన చేసిన నిబంధన నేను అన్నటికీ మీరను. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, పైకి చూడండి. దేవుడు చేసిన నిబంధన ఎన్నడూ మీరడు అన్నానికి ఉదాహరణ, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఇదిగో ఈ దేశం నీకు ఈ సంతానానికి ఇస్తాను అన్నాడా లేదా? అది దేవుడు చేసిన వాగ్దానం. కానీ ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు, దేవుడు దూరం అయిపోయారు, చాలా పాపం చేశారు, చాలా వస్తువులు జీవించారు. అయినా దేవుడు మనసు మార్చుకున్నాడా? అది దేవుడు గొప్పతనం. దేవుడు ఒక మాట ఇస్తే వెనక్కి తీసుకునేవాడు కాడు. ఆలస్యం అవుతుందేమో కానీ తప్పనిసరిగా ఆయన మాటను నెరవేర్చేవాడు. నమ్మిరాము చెప్పండి. Of course, long time has lapsed. 430 years plus 40, 470 years అయిపోయింది. వీళ్ళు వాగ్దాన దేశం అడుగు పెట్టేసరికి 470 సంవత్సరాలు అయిపోయింది. అయినా కానీ ఇచ్చాడు దేవుడు, వాగ్దానం ఇచ్చాడు. అందుకని కొన్నిసార్లు నా మాట వినాలి, కొన్నిసార్లు మనము వాగ్దానమును మనం చూడకపోయినా వాగ్దానాన్ని అందించే వారు కావచ్చు. ఉదాహరణకి ఐజాక్, ఇస్సాకు అబ్రహాము ఇచ్చిన వాగ్దానం పెట్టి నీకు ఇసుకురేళ్ళంతా జనాంగలు ఇస్తారన్నాడు. పుట్టాడు ఇస్సాకు. ఇక బహుశా అబ్రహాము ఇసుకురేళ్ళంతా ఈయన ఒక్కడంతా అయిపోయిందని అనుకుని ఉంటాడు. కానీ అదే వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి, గొప్పతనం అది. కానీ ఇస్సాకు పాత్ర ఏంటి తెలుసా? ఆ వాగ్దానాన్ని అందించాడు. ఎవరు అందించాడు? అది యాకోబు అందించాడు. యాకోబు నుంచి నెరవేర్చాలి. అందుకని యు మే బి ఎ రిసిపియెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఆర్ యు మే బి ఎ క్యారియర్ ఆఫ్ ద ప్రామిస్. చూడండి, క్యారియర్స్ ఉంటారు, వైరస్ క్యారియర్స్ అంటారు, అంటూ ఉంటారు కదా. కొందరు క్యారియర్స్ ఆ వైరస్ని క్యారీ చేస్తారు, వాళ్ళకి ఏం చేయరు, పుట్టి వాళ్ళ దగ్గర నుంచి కొందరు వెళ్ళిపోద్దంట. అలాగా మనము ఒకవేళ ప్రామిస్ క్యారియర్స్ కావచ్చు, కవరెంట్ క్యారియర్స్ కావచ్చు. అందుకని ఈ రాత్రి వేళ మనము ఈ సెషన్ ముగించి చూడగా మనము మనం ముగించుండగా చాలా ఉన్నాయి కానీ రేపు మనం కంటిన్యూ చేద్దాం, టైం అయిపోయింది. అందుకని మనం ముగించుండగా ఈరోజు ప్రభు యెహోవా యొక్క దూత గురించి మనము ఆలోచించాం. యెహోవా దూత వచ్చి ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగంలో 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం కూడా ఆ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాం. నెంబర్ 1 ఏం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? దేవుని యొక్క ప్రేమను, నమ్మకత్వం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 2 ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనము మన బంధకాల నుంచి దేవుడు విడిపించడానికి జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 3 ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనము తన యొక్క వాగ్దానమును మనకు నెరవేరుస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 4 ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మనతో చేసిన నిబంధన ఎప్పటికీ ఉల్లంఘించాడు. లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుంటారు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుంటాం.